ముందస్తు హెచ్చరిక. It's forewarning. You're being warned beforehand. పరిశుద్ధాత్మ ఎంటర్ అవుతున్నారు కదా, Because the Spirit of the Lord is entering. పరిశుద్ధాత్మకి బోస్ట్ చేసుకోవడం ఇష్టం ఉండదు. The Spirit of the Lord will not boast about what He is doing. పరిశుద్ధాత్మ యొక్క పని ఏంటంటే ఏ సమయంలో ఏ విధంగా నీకు సహాయం చేస్తారో నీకు తెలియకుండా నీకు సహాయం చేసేదే పరిశుద్ధాత్మ యొక్క పని. The role of the Holy Spirit is to help you at a time when you do not know, when you least expect, He'll come and help you. ఎందుకంటే జీవగ్రంథంలో ఎవరు కూడా ఇలాగ బోస్ట్ చేసుకునే వాళ్ళని నేను అక్కడ చూడలేదు. Because I haven't seen anybody boasting in the book of Bible telling that they can do so many great things. మరి ఒకళ్ళు బోస్ట్ చేసుకుంటున్నారంటే, గొప్పలు చెప్పుకుంటున్నారంటే దాన్ని ఏమంటారు? What shall we say to those people who are constantly bragging and boasting arrogantly? ఎందుకంటే తీర్పు తీర్చే వాళ్ళు ఒకరు ఉంటారు చూడు, వాళ్ళకి అప్పగించడం ఒక్కటే మంచిది. And there's a one who judges. God will hand them over to Himself. That is the one, because He judges. మీరు ఫస్ట్ అది అర్థం చేసుకోండి. You need to understand that first. పరిశుద్ధాత్మ యొక్క పని ఏంటి అంటే ఇక్కడ యాక్చువల్గా పరిశుద్ధాత్మకి ఇష్టమైన 9 మాటలు. There are 9 words that please the Holy Spirit. అది గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మకి అంటే తండ్రి యొక్క దేవుడికి ఏమి ఇష్టమో, కుమారుడికి ఏమి ఇష్టమో, పరిశుద్ధాత్మకి ఏమి ఇష్టం అన్నది తెలియాలి. You need to know what God the Father, what God the Son, and what the Holy Spirit God likes in every person. ఇప్పుడు దావీదు ఉన్నాడు, ఊరియాని హత్య చేయడం జరిగింది. David was instrumental in killing Uriah. మరి అలా హత్య చేసిన అతను ఏ విధంగా పశ్చాత్తాపముతో దేవుని హృదయానుసారుడిగా మార్చబడ్డాడు? But then the one who murdered Uriah, how did he repent and transform himself? పరిశుద్ధాత్మ వలన. It's purely because of the Holy Spirit. ఏమంటారు? నేను నీ ముందే పాపం చేశా. I have sinned against thee. That's what నీ ముందే నేను అపరాధం చేశా. I have sinned before you. నా కంటి ముందు నా అపరాధం ఉంది. I see my sin before me. అని చెప్పి దేవుని హృదయానుసారుడిగా మర్చిపోయాడు. And he was turned to become a person who was man after God's own heart. చాలా మంది తప్పులు చేయడం జరుగుతుంది. In fact, there are many who are still committing sins or mistakes. కానీ నేను ఎప్పుడు కూడా మీ దగ్గర ఓకే తప్పు చేస్తున్నారు కదా దేవుడి తట్టు తిరగండి అని ఎప్పుడు నేను నేర్పించానా మీకు? Did I ever tell you, okay, you keep on sinning and turn towards the Lord? నేర్పించలా, ఒకటే నేర్పించా, మార్చుకోండి. I told you only one thing: transform yourself, change yourself. అంతే, మార్చుకోండి, change yourself. అంటే ఒక హత్య చేసిన దావీదు కూడా పశ్చాత్తాపంతో దేవుడి తట్టు తిరిగి మనం ఆయన దగ్గరికే వెళ్దాము, ఆయనే మనకి రోగం ఇస్తాడు, ఆయనే బాగు చేస్తాడు, ఆయనే కొడతాడు, మరలా ఆయనే ఓదారుస్తాడు, కాబట్టి ఆయన దగ్గరికే వెళ్దాము, మనుషుల దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పుకుంటున్నారు అక్కడ. The great people of God always used to say, come, let's return towards the Lord, because He will hurt, He will bind, He will heal. He's the one who will set us free. ఓకే, అది వచ్చి హోషేయ 6 chapter 1, 2, 3 verses 7. You can find that from the book of Hosea chapter 6 verses 1, 2 and 3. హోషేయ 6వ అధ్యాయం మొదటి 3 వచనములు. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనల్ని కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును, 2 దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును, మనము ఆయన సుముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలకు స్థిరపరచును. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందుము రండి, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదుము రండి. ఉదయము తప్పక వచ్చే రీతిని ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును, భూమిని తడిపినట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. ఇక్కడ మీరు దావీదుని మీరు చూసారనుకోండి, దావీదు ఒక హత్య చేసిన తర్వాత కూడా దేవుని హృదయానుసారుడిగా ఎలా మారాడు?
David, after murdering a person also, because of his true repentance and genuine transformation, how did he turn out to become a person after God's own heart? కదా! అంటే మీరు ఆ విషయంలో మీరు ఒకసారి క్వెషన్ మీకు మీరే వేసుకోవాలి. You need to question yourself. ఎందుకు కండెమ్ చేసుకోవాలి నన్ను నేను? Why should I condemn myself? ఇప్పుడు మీకు క్రీస్తు యొక్క నామంలో మీకు ఏ శిక్షా విధి లేదు అని వాక్యం చెప్తుంది. Because the book of Romans very clearly says, now therefore there is no condemnation in Jesus Christ. శిక్షా విధి లేదు అని చెప్తుంది. Now therefore there is no condemnation in Jesus Christ. అంటే ఆ ప్రశ్న నేను ఎలా తీసుకోవాలి? How do I take that question? నాకు దావీదు గురించి తెలుసు. I know about David. పాపం అంటే తెలుసు. I know about sin. అసహ్యమని తెలుసు. I know it's detestable. దేవుడికి నచ్చదని తెలుసు. I know God loathes it. He hates it. హృదయ ఆలోచన కూడా చాలా ఇంపార్టెంట్ అని తెలుసు. I know that the meditations and intents of the heart are very important. మోసం చేస్తే దేవుడికి ఇష్టం ఉండదని తెలుసు. I know God does not like defrauding or cheating. అబద్ధం చెప్పడం దేవుడికి నచ్చదని తెలుసు. I know God doesn't tolerate liars or lying, telling lies. ఇంకొకరి మీద తప్పుడు సాక్ష్యాలు పలకకూడదని తెలుసు. I know God does not like false witnesses also. ఇలాగ తెలిసిన వ్యక్తులు క్రీస్తు యొక్క నామంలో ఏ శిక్షా విధి లేదు కాబట్టి నేను ఖండం చేసుకోను. Therefore, these kind of people, there is no condemnation. Therefore, I also will not condemn myself. ఇక్కడ దావీదు ఖండం చేసుకోలే. David was not condemning himself. ఏం చేశాడు? What did he do? నేను ఇట్లా చేసా, ఆ విధంగా వెళ్ళకుండా నేను చస్తే బాగున్ను, నా బ్రతికేంటి ఇట్లా అలా అనలా. నేను మీ ముందు పాపం చేసేసా. He didn't say what kind of sin I have done. He only said, oh, Lord, I have sinned against you and you alone. నీకు విరోధంగా పాపం చేశా. I have sinned against you alone. నేను ఆలోచించకుండా చేశాను అన్నది నాకు లెక్క కాదు. I cannot say I did it unintentionally. I was not aware. He didn't say any of those things. నేనైతే పాపం చేసేసా. He only said, Lord, I have sinned against thee and you alone. పాపం చేశా. I have sinned against you and you alone. నా పాపం నీ ముందు ఉంది. My sins and iniquities are before you. కానీ పరిశుద్ధాత్మను తీయొద్దు. But Lord, please do not take away your Holy Spirit from me. ఎందుకన్నాడు? Why did he say that? నీ చేతిలో పడతా. It's good to fall in your hands rather than falling in the hands of the ఈ enemies. లోకానికి ఇచ్చే తీర్పులు నేను పడను. I will not fall in the condemnation that is due to this world. అని చెప్పాడు కాబట్టే ఆలోచనలోను పరిగెత్తే విషయంలోను సౌలు తరుముతున్న విషయంలోను ఎవరైనా వచ్చి నీ శత్రువుని దేవుడు ఈరోజు నీ చేతికి అప్పగించారు అని చెప్పే విషయంలోను షిమి శపించే విషయంలోను అన్ని విషయాలలోనూ దేవుడికి దృష్టికి అనుకూలంగా ఆలోచించాడే గాని వేరే విధంగా ఆలోచించాలి. ఒక హ్యూమన్ అభిప్రాయంతో అతను మాట్లాడలేదు. David did not speak like a human opinion person or human related things. Even when he was being pursued for his life, even he had the chance of killing his enemy 2 times, even when somebody was cursing him so blatantly, he didn't do any which a human does. He did which was right in the sight of God. షిమి దేవుడి మాట పలికాడు. Shimei, though he spoke the word of God, దావీదు కాలు పట్టుకున్నాడు. he caught hold of the legs of David క్షమించమని అడిగాడు. and he asked for forgiveness. నువ్వేం చెప్తే అది వింటానన్నాడు. And he said, whatever you say, I will do. అక్కడ అతనికి ఒక ఆప్షన్ ఇచ్చారు. And there he got an option. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నది దాటిన వెళ్ళకూడదని. And there was an option during his son's time that he was not supposed to cross certain boundaries. అయినా కూడా అతను దాటి వెళ్ళిపోయాడు. He was careless. He went crossing the boundaries after some time. మరణించాడు. And that was the cause of his death. ఒక బోధకుడైనా ఉండని, ఒక ప్రవక్త అయినా ఉండని, ఒక యాజకుడైనా ఉండని, Let it be from the prophet or an evangelist or a priest or a person who's giving thumping sermons. Let you be anybody. ఈ విధమైన ఊసరి బిల్లి వేషాలు వేశావంటే షిమి లాంటి జీవితమే వాళ్ళకి మిగులుద్ది. If you are like this chameleon, for sure your death will be like that of a Shimei. నేను ఒక విషయం చెప్పేదా? Shall I reveal one thing? ఒకళ్ళు నిజంగా పాపం చేశారు అనుకుందాం. Let's say there's a person who's genuinely sinned. నిజమైన పశ్చాత్తాపంతో దావీదులాగా నిలబడకొచ్చు. It is important that that person should genuinely repent and transform himself like David. ఇక్కడ నిజమైన పశ్చాత్తాపం పొందుకున్న వారు మాత్రము దావీదులాగా హృదయానుసారులుగా మారగలుగుతారు. The people who are genuinely repenting and turning towards the Lord can change themselves like David. సరే, మోషేని తీసుకుందాం. Let's take Moses. కోపిష్టి.
Moses was a short-tempered person. భయంకరమైన కోపం. He was a short-tempered person. ఎక్కడో ఒకరిని కాపాడాలని వెళ్ళేసరికి ఇంకో వ్యక్తిని చంపడం జరిగింది. To go and save two Israelites fighting, I mean, he go to one Egyptian's attacking one Israelite. He goes and kills that Egyptian. అక్కడ సమాధానపరచాలని వెళ్ళాడు. He actually went to appease them or send them to peace between two Israelites later కానీ on. అతను చనిపోయాడు. But that Egyptian died. ఇప్పుడు తెలిసి చేసినా తెలియక చేసినా అన్నది పక్కన పెడితే తప్పే. Whether you do it intentionally or unintentionally, sin is a sin. కానీ అటువంటి మోషే దేవుని నిదానించి చూసారా, అక్కడ దేవుని ఇల్లంతటికి నమ్మకస్తుడిగా మార్చబడ్డాడు. Though there was a crime history of Moses, but when he saw the burning bush with so intently, so carefully, there he turned to become a person after faithful in the whole house of Israel. దేవుడి దగ్గర నుంచి సాక్ష్యం ఏమని, సాత్వికుడు అన్న సాక్ష్యం పొందుకున్నాడు. What testimony did he get from God? God himself testified about Moses that he was a humble man. ఓకే, యాకోబుని తీసుకుందామా. Let's consider Jacob. యాకోబు మోసగాడు. యాకోబు అంటేనే మోసగాడు అని అర్థం. Jacob itself, the name suggests that he's a deceiver. దాని పేరే మోసగాడు. Jacob himself means he's a deceiver. ఎట్లాగా మోసగాడయ్యాడు? How was he a deceiver? మీ అన్న దగ్గర నువ్వు జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నావు, అది ఓకే. Yes, indeed, you had earned the birthright from your brother. ఓకే, కానీ నీ తండ్రి దగ్గర నువ్వు ఎట్లాగా నేను నీ పెద్ద కొడుకునే అని చెప్పి ఆ బర్త్ రైట్ ని తండ్రి నోట్లోంచి తీసుకున్నావు చూసారా, అది అపరాధంగా మార్చబడటం జరిగింది. But the way he got that birthright, that turned out to become a transgression in his life. అటువంటి అతను ఒక దేశానికి ఇజ్రాయేలు అని అతని పేరు పెట్టేటటువంటి అంత విధిగా అతను మార్చుకోవడం జరిగింది. There was huge transformation in Jacob. That entire nation went to become called the name of Israel, which is his name. దేవుడు ఏమన్నారు? What did the Lord say? దేవుడు ఒకరిని ప్రేమించారు, ఒకరిని ద్వేషించారు. ఈసావుని ద్వేషించారు, యాకోబుని ప్రేమించారు. You know what God says? He says, I loved Jacob, but I hated Esau. సరే, పేతురుని తీసుకుందాం. Let's consider Peter. మీరెవరో నేను ఒట్టేసి చెప్తున్నా అని చెప్పి అబద్ధం చెప్పాడు అక్కడ. Peter was swearing that he didn't know Jesus Christ. అలాగే నువ్వు ఈ అంజూరపు చెట్టుని శపించావే అని అన్నాడు. And the same Peter told Jesus the fig tree that you cursed, which did not take place though. యేసుక్రీస్తు మనుష్య కుమారుడు ఎప్పుడు శపించలేదు. Jesus Christ, when he came in the human form, did not curse anybody or anything. ప్రతిదీ కూడా నీకు ఒక అనుభవ జ్ఞానంగా చూపించారు కానీ అక్కడ శపించలేదు. అందరూ శపించారని చెప్తున్నారు. Didn't curse the fig tree at all. పేతురు అనేక మంది ఆత్మలని నడిపించి బయటికి తీసుకొచ్చి యేసుక్రీస్తు కోసము హతసాక్షిగా మరణించడం జరిగింది. Such a wonderful, great personality, Peter went to the extent of becoming a martyr for Christ. అలాగే అపోస్తల పౌలుని చూద్దాం. Let's also consider Apostle Paul. అతడు దైవ దూషణ చేసిన అతను. He blasphemed the name of God. ఎంతో మంది క్రైస్తవుల్ని హింసించిన అతను. He was a persecutor of the Christians. కానీ నిజమైన సువార్త ద్వారా కొన్ని వేల మందిని, లక్షల మందిని దేవుడు తట్టు తిప్పాడు అతను. But because of his true gospel presented very well through Paul, he was able to save many people into Christ. అంతగా మార్చుకున్నాడు. So much was his transformation. ఒక్కసారి వెలుగును చూశాడు, ఆ వెలుగుకి విధేయతగా మిగిలిపోయాడు. కానీ మరలా ఎక్కడ అవిధేయత చూపించినట్టు ఎక్కడ బైబిల్లో లేదు. He got an encounter of seeing the marvelous light only once. From that moment onwards, he was never disobedient to the calling. మరి ఇప్పుడు చెక్ చేసుకోండి. Now you need to check yourself. 5గురిని తీసుకోండి. Let's take all the 5. ఇవన్నీ ముందస్తు జాగ్రత్తే. All these are forewarnings. భూమి మీద ఇట్లాంటివి జరుగుతున్నాయా? Are these things happening in the world? ఈ విధంగా మనుషులు యథార్థంగా ఉండగలుగుతున్నారా? Are people able to be blameless and upright? సరే, వాళ్ళు ఉంటారో లేదో మనకు అనవసరం, మనం ఉందాం. It's not about others, it's all about you. Let's stick to be as upright people. అంతే. మనుష్య కుమారుడికి అంటే తండ్రికి ఏమి ఇష్టమో, మనుష్య కుమారుడికి ఏది ఇష్టపూర్వకంగా ఆహారంగా చేస్తున్నారో, పరిశుద్ధాత్మ ఏ విధంగా నడిపించడానికి ఇష్టపడుతున్నారో నేర్చుకోవచ్చు. Man can definitely learn from what the teachings of Jesus Christ are on how the leading of the Holy Spirit was from. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటున్నావా, దేవుణ్ణి ఎరిగి ఉన్నావా?
Are you believing in God or do you know God? Are you just a believer or you a person who know God? ఉం? Who are you? దేవుణ్ణి తెలుసుకున్నానా, దేవుణ్ణి నమ్ముతున్నానా? Do you believe in God or do you know God? నువ్వు దేవుణ్ణి ఎరిగి ఉంటే, If at all you knew God, ఆయన్ని ఏ విధంగా నమ్మాలో కూడా నువ్వు తెలుసుకుని ఉండాలి. you will also know how to know about Him also. ఆయన్ని ఎలాగ నమ్మాలో కూడా నేర్పించేది యాజకులే. Only the prophets can teach you how you can be faithful or be having faith with God. ఒక యాజకుడు ఇక్కడ యాజకత్వంగా ఉండాలి, ఇంట్లోనూ యాజకుడుగానే ఉండాలి, బ్రదర్స్ దగ్గర యాజకుడిగా ఉండాలి, సిస్టర్స్ దగ్గర యాజకుడిగా ఉండాలి, నువ్వు పనిచేసే వాళ్ళ దగ్గర యాజకుడిగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా కూడా నీ యాజకత్వాన్ని నిలబెట్టుకుని ఉండాలి. If you are called as a priest, your priesthood should not just be in one place, but in your own family, among your brotherhood, among your workplace, wherever you are, you still have to carry the legacy of being a అంతే. priest. రంగులు మార్చకూడదు. ఇంట్లో వాళ్ళకి ఒక రూలు, బయట వాళ్ళకి ఒక రూలు, నీ ఇంట్లో వాళ్ళ విషయంలో ఒక అండర్స్టాండింగ్, బయట వాళ్ళ విషయంలో ఒక అండర్స్టాండింగ్. ఎందుకంటే మీ అభిప్రాయాన్ని కొంతమంది మీదకి రుద్దుతున్నారంటే వాళ్ళందరిని బట్టి ఆ దోష శిక్షని నువ్వే అనుభవించాలి. If you are the reason to influence others because of your wrong opinions or assumptions, and all the people believed, you are the reason for partaker of all their sins, and their sins also will come upon you. కదా, యాజకులు వచ్చి నువ్వు దేవుణ్ణి ఎరిగి ఉంటే ఆయన్ని ఏ విధంగా నమ్మాలో యాజకులు నేర్పించాలి. The priest will tell you how you ought to be faithful to God. రెండోది, దేవుడికి ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదో నేర్పించేది ప్రవక్తలు. It is the prophet who teaches the children of God what is pleasing to God and what displeases God. ఇప్పుడు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీకి తల ఎవరున్నారో ఆ తలతో మాట్లాడుతున్నాను ఈ రోజు. I'm speaking to all the people who consider themselves as the head of their respective families. ఒక యాజకుడి గురించి చెప్పాను, ఒక ప్రవక్త గురించి చెప్పాను, ఒక హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నాను I ఈ రోజు. told you about the role of a priest, the role of a prophet, and now I'm speaking about the role of the head of the family. దేవుణ్ణి తెలుసుకుని నమ్ముతున్నావు అంటే, If you knew God and if you follow Him, ఒకటో స్టెప్ రాసుకోండి అక్కడ. స్టెప్ 1, this is the step 1, వారిలో మార్పు, the transformation or the changes in them, స్వభావంలో మార్పు, the changes in their character, మాట్లాడే విధంలో మార్పు, and the way they speak, they will be very good. ఆలోచించే విధానంలో మార్పు. There will be changes in the way they think. ఇది వస్తాయండి. This is what will occur. దిస్ ఇస్ ఫస్ట్ స్టెప్. This is indeed the first నువ్వు step. దేవుణ్ణి తెలుసుకున్నావు అని అంటే ఏ విధంగా నమ్మాలో నువ్వు తెలుసుకుని ఉండాలి. నువ్వు దేవుని ఎరిగి ఉన్నావు, ఆయన నమ్ముతున్నావు అని అంటే ఆయనకి ఇష్టమైనవి, ఇష్టం కానివి నీకు తెలిసి ఉండాలి. If you say you know God and you're believing in Him, you should definitely know what are the likes of God and what are His dislikes. ఇది మీకు వంశావళి చూపిస్తున్నాను ఇప్పుడు నేను మీకు. I'm showing you the genealogy. దాని తర్వాత ఆ ఫస్ట్ స్టెప్ ఏమొచ్చేసింది? What was the first step? నువ్వు దేవుణ్ణి నిజంగా ఎరిగి ఉంటే నీ అభిప్రాయాలని నువ్వు ఫస్ట్ చంపేస్తావు. నువ్వు If you truly know God, then you will kill your own opinions. క్రీస్తుకి అవయవాలుగా ఉండాలి కానీ కదా, ముక్కలు ముక్కలు చేసుకుని ఆలోచించకూడదు. You should be a part of the body of Christ, not dissect the body of Christ. ఇక్కడ జోసయ్య 8 సంవత్సరాలకి రాజు అయ్యాడు, అవునా కాదా? Do you know Josiah became a king when he was 8 years of age? అంటే దేవుణ్ణి తెలుసుకున్నాడు. He knew God. జోసయ్య 8 సంవత్సరాలకి, అంటే ఇప్పుడు మీ పిల్లలు 8 సంవత్సరాలు ఉన్నప్పుడు చిన్ని పిల్లలు కాదు. ఎవరు చిన్న పిల్లలు కాదు. Look at your little children and say that you are not a little child anymore. జోసయ్య 8 సంవత్సరాలకి రాజయ్యాడు. Josiah became a king when he was 8 years of age. అంటే దేవుడు తెలుసుకున్నాడు కాబట్టి రాజయ్యాడు. He knew God, and that's the reason he became a king. చూద్దామా 2 Kings 22 verse 1 and 2 ఒకసారి చూద్దాం. 2 Kings 22 verses 1 and 2. రెండవ రాజుల గ్రంథం 22వ అధ్యాయము మొదటి 2 వచనములు. యెషయా నేల ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేమునందు 31 సంవత్సరములు ఏలెను. అతని తల్లి బొస్కాతు ఊరి వాడగు
ఆదాయాకు కుమార్తె అయిన యోదీదా. ఉమ్. అతడు యెహోవా దృష్టికి యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుచు యథార్థముగా నడుచుచు కుడి ఎడమలకు తిరగక కుడికి గాని ఎడమకు గాని తిరగక, తన పితరుడకు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. అంటే ఫస్ట్ 8 సంవత్సరాలకి దేవుణ్ణి తెలుసుకున్నాడు. 16 సంవత్సరాలకు అతను దేవుణ్ణి ఏ విధంగా నమ్మాలి, ఆయనకి ఇష్టమైనవి ఏమి అని తెలుసుకున్నాడు. ఇక్కడ మీకు క్లారిటీ ఉంది కదా. I hope you got the clarity. When he was 8 years of age, he became a king. And when he came to the age of 16, he knew how he has to please God and how he is not supposed to displease God. అంటే నేను ఏమడుగుతున్నానంటే, మరి మీరు ఎన్ని సంవత్సరాలు ముందు దేవుడు తెలుసుకున్నారు, తెలుసుకున్నాక ఎన్ని సంవత్సరాలైంది, Amen. ఇన్ని సంవత్సరాల్లో ఏమై ఉంటుంది? So when did you know Christ? And all these years, how has your life been? Have you known God? అతను 8 సంవత్సరాలకి రాజు అయిన తర్వాత 31 సంవత్సరాలు యెరూషలేమును పరిపాలించాడు. అంటే అతని ఆత్మీయ జీవితం ఎంత స్థిరంగా ఉంటుందో చూద్దాం. He became a king when he was just 8 years of age, but he ruled and reigned Jerusalem for 31 years. So you should have known his spiritual status was so high and intense. డిస్టర్బెన్స్ రావచ్చు, He could have got through some disturbances, దేవుడు బయటకు తీసుకొచ్చేస్తాడు. but God bails that person out of the disturbance. శత్రువులు రావచ్చు, Enemies can come, దేవుడు బయట but తీసుకొచ్చేస్తాడు. God will bail him out. అక్కడ అతని సక్సెస్ ఏంటి? What was the success of Josiah? అతని కుటుంబమే కాదు, అతని రాజ్యం అంతా సుఖ సంతోషాలతో. ఇదండి నాకు బరుకులో కావాల్సింది. Amen. It was just not Josiah, but his family and the entire nation of Israel was saved. నువ్వు దేవుడు తెలుసుకుని ఆయన నమ్మకుండా లేవు అని అంటే వేస్ట్. If you are just believing God, but you do not know God, it's mere waste. ఎందుకంటే నిన్ను నువ్వే నమ్ముకుంటున్నావు. అక్కడ Because you are believing, you are knowing more about yourself than నీ knowing God. గురించి ఆలోచిస్తావు, You always think about yourself. అని నీలో తప్పు గురించి ఆలోచించవు. కానీ ప్రతి వాళ్ళు నేను పొగడాలని, నీ గురించి ఆలోచించుకోవాలన్న ఆలోచన నీకు వచ్చిందంటే నువ్వు దేవుని తెలుసుకున్నావు, అంతే, పెద్ద ఏమీ లేదు. నువ్వు దేవుణ్ణి తెలుసుకుంటే ఎలా తెలుసుకున్నావో నీ జీవితం చూపించు. అక్కడ నీ నోటితో మాటతో వద్దు. యోషీయా 31 సంవత్సరములు స్థిరంగా తన కుటుంబాన్ని ఇంత చక్కగా తీసుకొచ్చాడు అనంటే, ఇప్పుడు నిన్ను అడిగిన క్వశ్చన్లో ఇన్ని సంవత్సరాలు నువ్వేం చేసావు? 31 years అలాగే Josiah అటువంటి reigned. సాక్ష్యం ఏదైనా ఉందా? Josiah ruled and reigned 31 years and wonderfully. What about you? All these years, how have you been ruling yourself and your family? అలా అయితే Do you have a good testimony from your family about how you rule? ఫ్యామిలీలో అందరూ సంతోషంగా ఉంటారు. If you really rule your family very well, then all the family members will have peace and joy. నీ వాళ్ళు పక్క చుట్టుపక్కల వాళ్ళు పక్కన పెట్టండి, ముఖ్యంగా నువ్వు, నీ ఇంటి వాళ్ళు, నీ పిల్లలు మాత్రం చాలా సంతోషంగా ఉంటారు. Forget about your neighbors and other people, but you and your family members will definitely have peace. ఎందుకంటే నీ పిల్లలు నీ మాట వింటారు, Because your children will obey you మార్చుకోవడానికి ఇష్టపడతారు. and they love to change. తప్పు చేయొచ్చు, వాళ్ళు తప్పు చేశారని తెలుసుకుని వాళ్ళు వచ్చి పశ్చాత్తాపడతారు. They may sin, but they will definitely repent and turn towards you. ఇవన్నీ నీ కుటుంబంలో జరుగుతున్నాయి అని అంటే నీ ఆత్మీయ స్టేటస్ స్థిరంగా ఉంది. If your family is having peace and joy, for sure your spiritual status is good. అంటే యోషీయా అని అంటారు తెలుగులో. 8 సంవత్సరాలు రాజు అయ్యి ఏది దేవుని దృష్టికి సరైనదో అదే చేసుకుంటూ వెళ్ళాడంటండి. Josiah, when he was 8 years of age, he did only those things which were pleasing God. మీరు ఆ పాయింట్ చూడండి, ఇందాకే చదివారు మీరు. సెకండ్ పాయింట్ చూడండి, Verse 2. అతడు యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుచు. అంతే. దేవుడి దృష్టికి నువ్వు ఒక ఆలోచన ఆలోచిస్తున్నావు అంటే నీ ఇంట్లో కూర్చునే వాళ్ళ గురించో వీళ్ళ గురించో ఆలోచిస్తున్నావు. నేనైతే వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించను. నా దేవుడి దృష్టిలో వాళ్ళు ఎలా ఉన్నారో చూసి నేను ఆలోచిస్తా. If you are there, you will start immediately thinking about them and passing a comment or opinion. But I will not do like that. I will bring God into perspective and see how God views them, and that's how I say. ఎందుకంటే సడన్ గా మీ ఇంట్లో ఒక ప్రెషర్, ఒక టెన్షన్, నువ్వు ఊహించనిది ఏదో సడన్ గా నీ ఇంట్లోకి, నీ లైఫ్ లోకి, నీ జాబ్ లోకి, నీ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యి ఏదో ఒక లాంటి కలత బాధ వచ్చిందనంటే నువ్వు ఎక్కడో తప్పు చేసావు అని అర్థం. If there is a దాన్ని రెక్టిఫై చేసుకోకపోతే 7 దాని యొక్క శిక్ష అనుభవించాల్సి వస్తుంది.
You could have encountered a sudden pressure, a sudden disturbance in your family, a sudden break in your finances, or some problem other coming. That means you have to check and analyze. If you don't relate, if you don't connect, you may have to face punishment 7 times more. దానికి కారణం ఎవరు? And who is the reason for that? నీ అభిప్రాయం, It's your opinion, నీ ఆలోచన, it's your thoughts, నీ పర్స్పెక్టివ్, it's your perspective that you నువ్వు consider. రిసీవ్ చేసుకునే విధానం. It's all how you received. నీకు మంచి చేస్తుందా? Is it doing మంచి good? చేస్తే మాట్లాడేసుకోండి. If it's not doing any good, then you can speak. కానీ ఇప్పుడు మీ ప్లేస్ లో నేనున్నానంటే, నాకు దేవుడి ద్వారా ఒక మంచి జరిగింది అని అంటే, ఆ మంచిని పట్టుకుని నేను నిలబడతాను. And if good has happened because of the Lord, I will hold on to that good only. ఎందుకంటే సడన్ గా మనకు నచ్చితే మనం ఎట్లాగైనా చేసేస్తాం, ఇంకంతే కాలు మీద పడిపోతాము, చాలా ప్రేమ చూపిస్తాం. అదే నీ అభిప్రాయం మారిందంటే, బురదలో కూడా వేసినా కూడా ఆ మనిషిని క్షమించవు నువ్వు. If you like నీ someone, అభిప్రాయానికి అంత దరిద్రమైన పందది, నీ అభిప్రాయము పందితో సమానం. if you like someone, you go to any extent of doing anything for them. But if your opinions change, even if the person is in a very desperate stage, you will definitely do not want to help him or do not want to relate with them. ఆలోచించండి ఒకసారి. Think about it. ఇక్కడ జోసయ్య 8 సంవత్సరాలకి దేవుని తెలుసుకున్నాడు. 16 సంవత్సరాలకి కుడికి గాని ఎడమకి గాని తిరగకుండా దేవుడి దృష్టికి ఏది ఇష్టమో అదే ఆలోచించాడు, అలాగే ప్రవర్తించాడు, అదే విధంగా రిసీవ్ చేసుకున్నాడు, అదే విధంగా వెళ్ళాడే. కానీ ఎక్కడా కూడా దేవుడికి దృష్టికి విరోధంగా ప్రవర్తించినది ఎక్కడా లేదు. అంటే కుడికి ఎడమకి తిరగలేదు అని అంటే చాలా స్టేబుల్గా ఉన్నాడు. Josiah's spiritual status was so high that he did not turn towards the left or right from the time when he was 8 years of age till he reached 16 to 18 years. He was very stable in his spiritual journey. కుడి ఎడమ అంటే ఏంటి? What does it mean? Did not turn towards the left or right. విధేయత, లోబడే మనస్తత్వం. It was submissiveness and obedience. ఇది అతనిలో ఉంది. That's what you can find in him. విధేయత, లోబడే మనస్తత్వం ఉన్నవాళ్ళు దేవుని మాత్రమే చూసుకుని వెళ్తారు, వాళ్ళ అభిప్రాయాలు ఉండవు. Those who are obedient and submissive, they will not have their opinions. They will only see God or put God before them and walk like that. ఎందుకంటే మీ అభిప్రాయాలు మీ పిల్లల మీద కూడా ఇంపాక్ట్ అవుతుంది అన్నది గుర్తుపెట్టుకోండి. You should remember that your opinions can influence your kids too. ఇక్కడ మీరు చూసారనుకోండి, ఒకసారి 2 Chronicles 34:1-2 ఒకసారి చూద్దాం. 2 Chronicles 34 verses 1 and 2. రెండవ దినవృత్తాంతములు 34వ అధ్యాయము మొదటి 2 వచనములు. యోషియా ఏల ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. ఇశ్రాయేలు జనాంగంలారా, మీరు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు? మీరు దేవుడికి భయపడి మంచిగా ప్రవర్తించకూడదా అని నెహెమ్యాలో రాసింది. The book of Nehemiah clearly says, should you not have fear of God and conduct yourself very well? మంచి ప్రవర్తన కలిగి ఉండొచ్చు కదా. Should you not behave well? ఎంత బాగా చెప్తారు. ఎందుకంటే వాళ్ళు వచ్చి అంటారు, మమ్మల్ని బానిసలుగా పట్టుకెళ్లారు కదా, ఇప్పుడు మా దగ్గర డబ్బు ఉంది కాబట్టి మేము వాళ్ళని బానిసలుగా చేసుకుంటాం. And they were so arrogant, telling the Egyptians tortured us and they made us slavery. Likewise, we will also torment them and make them as our slaves. అప్పుడు అంటాడనమాట, మీరు దేవుడికి భయపడి మంచిగా ప్రవర్తించకూడదా, ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నారు అని అంటాడు. And that's when Nehemiah so politely says, should you not know God and conduct yourself very well? అదే విధంగా హగ్గై అంటారు, నీ ప్రవర్తనను గురించి నువ్వు ఆలోచించావా? Haggai also says the same thing. Have you considered your ways? అదే విధంగా కయ్యూనుతో అంటారు, సత్ప్రవర్తన కలిగి ఉంటే తల ఎత్తుకునువా? And to Cain the Lord says, if you do well, will you not be accepted? అంటే కుడికి గాని ఎడమకి గాని తిరగలేదు అని అంటే చెప్పుడు మాటలుగా అతను ఏం పడిపోలా. He did not fall for any gossip or flattery. That's what it means. తప్పుడు సలహాలు తీసుకోలా. He did not take wrong counsel or opinions. అన్యాయంగా ప్రవర్తించలా. He did not behave in an evil way.
దేవుడి వాక్యం ఏం చెప్తుందో దాన్ని పట్టుకుని వెళ్ళాడు అతని జీవితంలో. He was only holding on to the word of God and moving accordingly. అంటే తన ఆత్మీయ జీవితము తన రాజ్యాన్నే కాపాడి తన ప్రజల్నే కాపాడిందంటే ఆలోచించుకోండి. You have to consider this. His spiritual status not only saved him and his family, but the entire nation. ఈ రోజు నీ ప్లేస్ లో నేనుంటే ఏం ఆలోచిస్తాను? What will I do if I were in your నా place? ఆత్మీయ జీవితాన్ని బట్టి నా భార్యని గాని, నా పిల్లల్ని గాని, నా బిజినెస్ గాని, నా ఇంటి వారి విషయంలో నేను ఆలోచిస్తాను. నేను I will consider my business, my way, my household things, everything. I will start thinking accordingly. ఎందుకంటే మీరు Proverbs 31 చూసారనుకోండి, If you read Proverbs 31, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును అని ఉంది. she used to take care of the husband very well. అందరినీ, ఇంటి వారందరినీ. Not only just the husband, but the entire household. రెండోది, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచెను, అందుకే అతని లాభప్రాప్తికి ఏ కొదువ లేదు అని చెప్పారు. The heart of their husband safely trusts her, so he will have no lack of gain. This is in verse 11. అంటే ఇక్కడ క్లియర్ గా చూపిస్తుంది, It is clearly shown here. అతడు దేవుని తెలుసుకొని ఏ విధంగా ఆయన నమ్మాలో నేర్చుకొని తన ప్రవర్తన విషయంలో కానీ, స్వభావం విషయంలో కానీ, ఆలోచించే విషయంలో కానీ, రిసీవ్ చేసుకునే విషయంలో కానీ, కుడికి కానీ ఎడంకి కానీ తిరగకుండా దైవ దృష్టికి అనుకూలంగా వెళ్ళాడు. From 8 years to 16 years, he did not turn towards the left or right. He did what was right in the sight of God. He was only seeking God. But if your opinion changed, immediately you change everything. Your character changes. నీ అభిప్రాయం వాళ్ళకి రుద్దక, Don't rub your opinions and ideologies on others. ఓకే, వాళ్ళ గురించి ఆలోచించాలి నువ్వు. But you need to think about them. వాళ్ళకి ఎంత శక్తి ఉంది, వాళ్ళ దగ్గర ఏముంది, వాళ్ళు ఏం చేయగలరు, ఏమి చేయలేరు నువ్వు చూడాలి. You should know what is their strength and what they are capable of doing. అది పక్కన పెట్టేసి నీ అభిప్రాయాన్ని నువ్వు రుద్దావు అనుకో, వాళ్ళు అప్పుల పాలైపోతారు అక్కడ. But if you suggest your own thoughts, then other people might become paupers. ఈ విధమైన మనస్తత్వము జోసయ్యకు ఉండేదండి. Josiah used to have this wonderful mindset of helping others. అంటే ఇప్పుడు ఈ ఫస్ట్ స్టెప్ లో జోసయ్య అయితే పాస్ అయిపోయాడు, మరి మీ గురించి? Josiah passed in the first step, but what about you? అదే విధంగా దేవుని ఏ విధంగా నమ్మారో అదే ప్రవర్తన కలిగి ఆలోచించే విషయంలో కానీ, రిసీవ్ చేసుకునే విషయంలో కానీ, ఓకే, స్వభావం విషయంలో కానీ, కుడికి కానీ ఎడమకి కానీ తిరగకుండా. ఒకటేనండి, మనకు ఒక విషయం బాధపడింది అనుకో, బాధ వచ్చింది అనుకో, యేసుక్రీస్తు ప్రభు అయితే ఏం చేసేవారు అన్న ప్రశ్న వేస్తే Good. నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. అదే దైవ దృష్టి అంటే. Amen. Godly wisdom is prevailing in this particular area. When you are going through any challenges or insults or humiliation or any difficulty, you will only relate and say, what would Jesus do if he was in this position? ఓకే, And that will give you help. ఇది ఫస్ట్ స్టెప్ అయిపోయింది కదా. Now, after the first step is ఓకే, over, రెండో స్టెప్ కి వెళ్దాం ఇప్పుడు. let's go to step 2. ఫస్ట్ స్టెప్ లో ఏమన్నాను? What did I say in step? వాళ్ళలో మార్పు ఉంటుంది, స్వభావంలో మార్పు ఉంటుంది, మాట్లాడే విధానంలో మార్పు ఉంటుంది, ఆలోచించే విధానంలో మార్పు ఉంటుంది అని చెప్పాను నేను. I told you the way they speak, the way they conduct, the way they characterize themselves, there'll be transformation. ఓకే, సెకండ్ స్టెప్ కి వెళ్తున్నాను ఇప్పుడు. Now I'm going to the second step. అంటే జోసయ్య కుడికి గాని ఎడమకి గాని తిరగకుండా దైవ దృష్టికి అనుకూలంగా దావీదులాగా ప్రవర్తించాడంటే అక్కడ ఏదో ఒక గవిని ఉందన్నమాట. When Josiah was conducting himself so well by not turning towards the left or right, walking in good in the sight of God, knowing and seeking about God, that means there is something significant. There is a treasure that he was able to find. ఆ కాలంలో బోల్డ్ మంది రాజులు ఉన్నారు. There were many kings during that time. మరి ఇన్ని ఉండి అందరూ దేవుడు దేవుడు అని తిరుక్కుంటూ వెళ్ళిపోయి ఇశ్రాయేల్ జనాంగం ఉన్నారు, తర్వాత యోధా జనాంగం, ఇంతమంది జనాంగము ఉంటే 300 సంవత్సరాలు ధర్మశాస్త్ర గ్రంథం ఎవ్వరికీ దొరకల. There were so many kings. Do you know, before Josiah, there was a period of nearly 300 years when the book or the scribe was not to be found because no one was interested in searching about it. 2 Kings 22 8 to 13 వర్సెస్ చూడండి. 2 Kings 2 Kings 22 verses 8 to 13. రెండవ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 8 నుంచి 13 వచనములు. అంతట ప్రధాన యాజకుడైన హిల్కియా, యెహోవా మందిరమందు ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికినని షాఫాను అను శాస్త్రితో చెప్పి
ఆ గ్రంథమును షాఫానునకును అప్పగించెను. ఉమ్, అతడు దానిని చదివి ఉమ్, రాజునందుకు తిరిగి వచ్చి, మీ సేవకుల మందిరమందు దొరికిన ద్రవ్యమును సమకూర్చి యెహోవా మందిరపు పని విషయములో అధికారులై పని జరిగించు వారి చేతికి అప్పగించిరని వర్తమానము తెలిపి, ఉమ్, యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథము అప్పగించినని రాజుతో చెప్పి ఉమ్, ఆ గ్రంథమును రాజు సముఖమందు చదివాను. ఉమ్, రాజు ధర్మశాస్త్రం గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు ఉమ్, తన బట్టలు చింపుకొనెను. ఉమ్, తరువాత రాజు యాజకుడైన హిల్కియాను, షాఫాను కుమారుడైన అహికామును, మికాయా కుమారుడైన అబ్కోరును, షాఫాను అను శాస్త్రిని, ఆసయ అను రాజసేవకులలో ఒకరిని పిలిపించి ఆజ్ఞాపించినదేమనగా, మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను గూర్చి నా విషయములోను జనుల విషయములోను యూదా వారి అందరి విషయములోను యెహోవా యొద్ద విచారణ చేయుడి. మన పితరులు తమ విషయంలో వ్రాయబడి ఉన్న దాని అంతట ప్రకారము చేయక ఈ గ్రంథపు మాటలను వినని వారయ్యారు కనుక యెహోవా కోపాగ్ని మన మీద ఇంత అధికంగా మండుచున్నది. ఓకే. ఇక్కడ ఏం దొరికింది అక్కడ వాళ్ళకి? But what did they actually find? ఆ పాయింట్ చదవండి. ఎక్కడ దొరికింది? ఏం దొరికింది? యెహోవా మందిరమందు ఆహా, ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికినని. అంతే. ఎవరు దేవుణ్ణి తెలుసుకొని ఆయన్ని నమ్మడానికి ఇష్టపడి ఆయనకి ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదో తెలుసుకుంటారో అలాంటి వాళ్ళకే సత్యము దొరుకుతుంది. Amen. So therefore, this is the truth. Pay attention. If you believe in God, you have to go to the extent of knowing God, seeking God, not turning towards the left and right. Only to those people they will get the book of life or the book of truth. ఎప్పుడు మీరందరూ మైండ్లో ఒకటి పెట్టుకోండి. Keep this in your వాళ్ళు mind. ఎంత చక్కగా ఎదుగుతున్నారు, వాళ్ళు ఎంత చక్కగా ఉన్నారు, వాళ్ళకి ఏంటి చక్కగా, అబ్బా వాళ్ళు ఎంత ఇది అంటే ఈ క్వశ్చన్స్ వేసుకోకండి అమ్మా. అలా నేను ఉండాలి అను, Don't అలా ఇంకో say, తిరిగి చూడు, నీలో నేను ఉండాలి అంతే. don't look at them and say, oh, these people are well settled, they are doing very well and all. Just look into the righteous people and say, I also have to be good and righteous like them. That's all. నువ్వు అలా మారుతావు అంతే. And then you will change. అంటే నువ్వు టైం వేస్ట్ చేయట్లా. You are not actually wasting your వాళ్ళు ఎలా time. ఉన్నారు, వాళ్ళకి ఏమైందమ్మా, వాళ్ళు ఎంత చక్కగా ఉన్నారు, అబ్బా ఇలా ఉంటే బాగుండు, అలా ఇదంతా టైం వేస్ట్. ఆ ప్లేస్లో వెళ్ళి నేను నీలా ఉండాలి, నేను నీలా ఉండాలి అంతే, నేను నీలా ఉండాలి నువ్వు అన్నావు అని అంటే నీకు రాసిచ్చేస్తాను ఇప్పుడు నువ్వు ఉంటావని. If you are determined and take a decision that you have to be like a righteous and a good person, mark my words, you will immediately change yourself like that good ఏ person. విధమైన ఆశీర్వాదం ఉందో. ఎందుకంటే సత్యానికి ఏంటి తెలుసా, ఒకళ్ళు సత్యాన్ని చూసి నువ్వు నాకు కావాలి నువ్వు అంటున్నావు అంటే ఆ సత్యం నీ వెనకాల పడి నీ ఇంటికి వచ్చేస్తుంది. If you look at a truthful person or at truth and say, I need you, means the truth will immediately start following you. అంటే ఇక్కడ అదే అంటున్నాను, చాలా మంది దేవుని నమ్ముకుంటూ ఆయన పక్కన పెట్టేసేసి ఆయన్ని నమ్ముతున్నానంటూ వాళ్ళని నమ్ముకుంటూ వెళ్తారు. Many people, they say that they know God and they believe in God, but actually they believe in themselves more than knowing God. కాబట్టి వాళ్ళకి సత్యం దొరకదు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళే దొరికారు, ఇంక సత్యం ఏం దొరుకుతుంది చెప్పండి? Therefore, these people cannot know truth because they themselves, they think that they are the truth. They will not find anything. కానీ అసలు ఎతికాడా, Did they really? వెతికాడా అసలు జోసయ్య? అబ్బా నాకు ఎక్కడైనా వాక్యం దొరికితే బాగుండు, ఎక్కడైనా ఎతికాడా? వెతకలేదమ్మా, వెతకలా. Josiah did not search. I wish I could get the truth here or there. He didn't search at all. పుట్టుక గుడ్డి వాడిని వాళ్ళందరూ వెలివేస్తే ఎవరు ఎత్తుక్కుంటూ వెళ్ళారమ్మా? And the person who was born blind when he was outcast, who went in searching to the blind man or the person who opened his eyes? సత్యం వెతుక్కుంటూ వెళ్ళింది. The truth went in searching of the person who was blind. 10 మంది కుష్ఠరోగుల్లో ఎవరు పరిగెత్తుకుంటూ వచ్చారమ్మా? Out of the 10 lepers who returned back, was it not one person? ఎవరు నమ్ముకోవాలని, ఆయనకి ఏది ఇష్టమో అది చెయ్యాలని, ఆయనకి నమ్మకంగా ఉండాలని అనుకున్నాడు కాబట్టే సత్యం దగ్గరికి పొరుగెత్తుకుంటూ వచ్చారు. ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. See the huge difference. He wanted to know more, he wanted to believe, he wanted to know the truth. That's the reason he returned towards the truth. మరి సత్యము అక్కడ దొరికింది అతనికి. He found the truth because he was seeking. మరి genuinely. మీకు ఏ విధంగా సత్యం దొరికింది? But
For your case, what kind of truth you have found? ఇప్పుడు అతని కుడికి గాని ఎడమకి గాని తిరగకుండా సత్యం దొరికిందంటే మరి ఏ స్థాయికి వెళ్ళిపోతాడో ఒకసారి ఆలోచించండి. When a person did not deviate from the left or right, did not get distracted when he was seeking, look at his status, how he has grown. నీకు సత్యం దొరికాక నువ్వేం చేస్తావు అని అంటున్నా. The question is, after you find the truth, what will you do? జోసయ్య ఏం చేశాడు చెప్పనా? I'll tell you what Josiah did. పశ్చాత్తాపట్టం మొదలు పెట్టాడు. He immediately tore his clothes and he was repenting genuinely. నువ్వు సత్యం అన్న వాక్యం వినేటప్పుడు నీలో తప్పులు తెలుసుకొని పశ్చాత్తాపడటానికి ఇష్టపడాలి గాని ఏదో వింటున్నాను ఓ అవునా దావీదు అలాగా యోబు అలాగా అని అనుకుంటున్నావంటే నువ్వు దేవుని తెలుసుకోలేదు. You have not known God if you're just mirror hearer of the word of God by saying, oh, did Job do like this? Did David do like this? But instead you have to relate and say, I have to be like this. గ్రంథం దొరికింది. They found the book of law. గ్రంథం దొరికిన వెంటనే దాని గురించి తెలుసుకుని పశ్చాత్తాపడటం మొదలు పెట్టాడు. అతనే కాదు ఎంటైర్ రాజ్యం మొత్తం రిపెంటెన్స్ లోనికి అతను నడిపించాడు అతన్ని. The book of law contained absolute truth, and when they knew that they were not following the absolute truth, he was repenting, he tore his clothes, and he made the entire nation to repent and turn towards అతనే God. కాదు వాళ్ళందరినీ ఎవరికైతే ఎదుటి వాళ్ళని రక్షించుకోవాలనే మనస్తత్వం ఉందో వాళ్ళు మాత్రమే ప్రేరేపించి వాళ్ళకి క్షమాపణ కలిగేటట్టు చేసి పశ్చాత్తాపంలోనికి ప్రేరేపించగలుగుతారు. The people who genuinely want to go and save people are the only people who can help people repent and relate and realize and turn them towards God. ఓకే, పశ్చాత్తాపడ్డాక తర్వాత ఏం చేశాడు అతను? So what did he do after repenting and making the people repent? ప్రవక్తలని కలుసుకోవడానికి ఇష్టపడ్డా. అంటే పెద్ద పెద్ద రాజులు జెహోషాపాతు గాని జోసయ్య గాని ప్రతి వాళ్ళు కూడా ప్రవక్త మీద ఆధారపడటం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళని నమ్ముకుంటే మనం కృతార్థులు అవుతామని. And great kings, genuine kings knew very well if they believe in the prophets, they will be prosperous. So he immediately gathered the prophets and the priests. అందుకే జెహోషాపాతు ఆ శత్రువుల నుండి రక్షించబడ్డాడు. That was the reason why Jehoshaphat was saved from the enemies. అదే జోసయ్య దేని వల్ల పశ్చాత్తాపడ్డాడో ఆ సమస్యల నుండి బయటికి రావడానికి ఒక మార్గం దొరికింది. Josiah, because of his repentance, he knew a way of escape from the punishment. కానీ ఇక్కడ సర్ప్రైజ్ ఏంటి చెప్పనా? The surprising point is this. వారి జోసయ్య ఉన్నంత కాలము వాళ్ళ ప్రజల్ని వాళ్ళ కుటుంబాన్ని అతను బాగానే కాపాడుకున్నాడు. Joseph was not only leading himself but his family and the entire nation so well. కానీ జోసయ్య పితరులు చేసిన పాపాలు ఉన్నాయి చూసారా? But there were sins of the fathers of Josiah and his grandfathers. తాతలు ముత్తాతలు చేసిన పాపాలు ఉన్నాయి చూసారా? The ancestral sins of Josiah. ఆ పితరుల పాపము నుండి మాత్రము ప్రజలు రక్షించలేకపోయారు. But the people could not be saved because of the ancestral sins. అంటే దానికి అర్థమేనంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు, Let's say you are there. నువ్వు దేవుడికి ఇష్టంగా ఉన్నావు, You are pleasing to God. నీ వాళ్ళని రక్షించుకోవాలనుకుంటున్నావు. You want to save your family. కానీ దేవుడు నిన్ను చూసి నీ వాళ్ళందరినీ క్షమించి రక్షించేస్తారు. And for your sake, God will forgive your near ones and dear ones and forgive నిన్ను them. బట్టి ఎంత మంది బ్రతకాలో అంతమంది బ్రతకగలుగుతారు. And for your sake, as many people they will survive or they will live also. మీ తదనంతరము మరలా వాళ్ళు నీలాగా ఉండాలి కదా. But after your demise, they have to be like you or better than you in the Lord. అదే విధంగా ఉండాలి కదా. They have to conduct themselves very well in ఆ the Lord. విధంగా లేరు అనుకోండి, ఆ And if they are not- తాతలది మరలా ఎంటర్ అవడం జరుగుతుంది. And if they're not able to be like their good parents, then the ancestral curses and influence will come upon the children. ఈ విధంగా రాబోతుందని కూడా జోసయ్యకి బాగా తెలుసు. Josiah knew about this revelation earlier also. అందుకనే ఫోర్ వార్నింగ్, ముందస్తు జాగ్రత్తగా ప్రజలను కూడా పశ్చాత్తాపంలోనికి మంచి మార్గంలోనికి యాజకులను పెట్టి ప్రవక్తలను పెట్టి మంచి మార్గంలోనికి నడిపించడం మొదలుపెట్టాడు. And that's a reason he immediately gathered all the children and made them to obey the Lord, because it was concerning the words that was found in the book of law. And he said the wrath of the Lord was so high because of the disobedience of the fathers. ఓకే, ఫస్ట్ స్టెప్ అర్థమైందా? You understood the first step? రెండో స్టెప్ అతనికి ఏం దొరికింది? What did he find in the second step? సత్యం దొరికింది. He got the truth. ఆ సత్యం దొరికాక అతన్ని ఎవరిని ఆశ్రయించాడు, ఏ విధంగా బయటకు వచ్చాడు చూపించేశాను. I showed you when the moment he knew the book of truth, whom he went to seek counsel or help. ఓకే, నీకు వాక్యం దొరికింది, Now that you got the word, నువ్వేం చేసావు? what are you doing with the word? కానీ మూడో స్టెప్ ఇతను ఏం చేశాడంటే
దేవుని తెలుసుకున్నాడు. ఆయన నమ్మకంగా ఉండటం మొదలు పెట్టేశాడు. He knew God and he started becoming faithful to అతని God. స్వభావంలోను, ఆలోచన విధానంలోను, అన్ని విషయాల్లోనూ కుడికి గాని ఎడమ కాని తిరగకుండా విధేయత కలిగి యథార్థత కలిగి ఉన్నాడు. He did not turn towards left or right, but there was a change in the character and he was obedient. అది చూసి సత్యము ఎతుక్కుంటూ వెళ్ళింది. And because of that, the truth went in search of him. దొరికిన తర్వాత మూడవ స్టెప్ ఏంటంటే తనకు తనే సత్యముతో నిబంధన చేసుకున్నాడు. And then he made a covenant on his own with the truth. చూద్దాం 2 Kings 23 verse 1 to 15 verses జాగ్రత్తగా చదవండి. రెండవ రాజుల గ్రంథము 23వ అధ్యాయము మొదటి 15 వచనం. 2 Kings chapter 23 verses 1 to 15. అప్పుడు రాజు యూదా పెద్దల అందరినీ యెరూషలేము పెద్దల అందరినీ తన యొద్దకు పిలువనంపించి అందరినీ పిలిచి యూదా వారి అందరినీ యెరూషలేము కాపురస్తుల అందరినీ యాజకులను ప్రవక్తలను అల్పులేమి గనులేమి జనులందరినీ పిలుచుకొని అందరినీ పిలిచి యెహోవా మందిరముకు వచ్చి వారు వినుచుండగా యెహోవా మందిరమందు దొరికిన నిబంధన గ్రంథంలో మాటలు అన్నిటినీ చదివించెను. అది ఏం చేశాడు? ఫస్ట్ అందరినీ పిలిచేశాడు. ఇప్పుడు ఇక్కడ వినే ప్రతి వారం వినే వాక్యము అందరికి సంబంధించిందే. What did he do? నన్నే అన్నారు కాదు, నన్నే అన్నారు అని అంటే అసలు నువ్వు దేవుని అసలు నీకు ఆయన ఎవరో కూడా నీకు తెలియదని తెలిసిపోతుంది. What is the first step? నీకే తెలియాలి అది. The moment Josiah got the book of the truth or the book of life, he gathered everybody and he started telling everything about the truth. Same here also, you knew the sermon, you are hearing the sermon. What are you doing about it? Here also, you're getting all kinds of the truth. రాజు ఒక స్తంభము దగ్గర నిలిచి యెహోవా మార్గముల యందు నడిచి ఆయన ఆజ్ఞలను కట్టడలను శాసనములను పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను గైకొని ఈ గ్రంథమందు వ్రాయబడి ఉన్న నిబంధన సంబంధమైన మాటల అన్నిటినీ స్థిరపరచదుమని యెహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ ఆ నిబంధనకు సమ్మతించిరి. అది అందుకునే జోసయ్య ఉన్నంత కాలము ఆ ప్రజలు బాగున్నారు, ఆ ఇల్లు బాగుంది, ఆ కుటుంబీకులు బాగున్నారు అంటే ఆ రాజ్యమే ఎంతో సంతోషంగా బతుకుతూ వచ్చింది. Josiah, his family, his relatives, near ones, and the entire nation was with peace because they all agreed to the covenant. అంతే, సమ్మతించలేదనుకోండి. But if they were not willingly obedient, హీబ్రూలో ఏముంది? what does it say in Hebrew? వారు విన్న వాక్యముతో సహవాసం కలిగి లేదు కాబట్టి విన్న వాక్యము నిష్ప్రయోజనమైనది అని ఉంది. In Hebrews chapter 4 verse 2, it clearly says, since the word that they heard, they were disobedient, it became nullified, it became vain. అంటే నువ్వు ఇక్కడ ఎంతమంది వాక్యం వింటున్నా నువ్వు అవిధేయతకి, నీ అజంప్షన్కి, నీ తప్పుడు ఆలోచనలకి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అంటే విన్న వాక్యము నిష్ప్రయోజనం అయిపోయింది కాబట్టి నువ్వు అంత దరిద్రమైన ఆలోచనకి అటువంటి భ్రష్టత్వమైన పనులకి అప్పగించుకుంటున్నావు. After hearing the sermons also, అప్పగించుకుంటున్నావు నువ్వు. after hearing the sermons, after hearing the truth, you are giving importance to gossip, believing in the lies, going about doing wrong things. That means you have handed over to deceitfulness, like handing over you to Jezebel. అంటే ఇక్కడ మీరు చూసారంటే ఈ నిబంధనలో ఏముంది? దేవుణ్ణి వెంబడిస్తామని, వారిలో ఉన్న పాపాలని బలహీనతల్ని విడిచిపెడతామని దేవుడితో నిబంధన చేసుకున్నారు అక్కడ వాళ్ళు. They made a covenant together and stood by the covenant, telling that we have sinned against the Lord and we will follow the Lord according to the scripture. నిబంధనలో వాళ్ళు, వాళ్ళ రాజు కూడా నిలబడి ఉన్నాడు. But just not the people, even the king partook in the covenant. They were all standing together. యోషియా వాక్యాన్ని అనుసరించి ఉండటం వలన తన దేశంలో తన ఎంటైర్ దేశాన్ని పశ్చాత్తాపం వైపుకి నడిపించాడు. Josiah, we used to call as Josiah, led this entire nation towards repentance, genuine repentance. అందుకే ఈ మూడో స్టెప్ మీద కూడా అతను ఆ స్టెప్ లోకి ఎంటర్ అయ్యాక దాని మీద నిలబడ్డాడండి. And when he went to the third step, he was establishing himself by creating a covenant with God. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, Remember this at all times. మన దగ్గరికి వచ్చి ఎంతో మంది ఎన్నో మాటలు పలకొచ్చు. Many people will come to you and speak whatever comes to their mind. మన మాటలకి నేను నీకు ఈ విధంగా హెల్ప్ చేస్తాను అన్నప్పుడు ఆ సహాయం నువ్వు చేస్తున్నావు అని అంటే దానికి అర్థము నువ్వు వాళ్ళతో నమ్మకంగా ఉన్నావు అని అర్థం. You are faithful to those people when you say, I will abide to what I say that I'm doing. అంతే. కానీ వాళ్ళు చేస్తాను అని చెప్పి నీకు చెప్పాక కూడా నువ్వు సరిగా లేవనుకో, అది నలిఫై అయిపోతుంది. But when you say you will do, but if they are not right,
then that covenant is broken. అంటే నువ్వు పలికిన దానికి నీ ఆడియో వీడియో సెట్ అవ్వాలి, అక్కడ సింక్ అవ్వాలి. Your audio and video, there should not be a mismatch. That means whatever your heart and the మన mouth should be వాళ్ళు together. ఎవరు అనేది ఎప్పుడు తెలుస్తదండి? How do you know these people belong to you? మన కష్టంలో ఉన్నప్పుడు తెలుస్తదండి మన వారు Amen. ఎవరో పరిశుద్ధులు ఎవరో అన్నది. Only during difficult times you'll know who are yours and who are the holy people. అంతే, దేవుడు తప్పకుండా పరీక్షిస్తారు అలాంటి The వాళ్ళని. Lord will definitely test and ఆ examine those kind of people. పరీక్షించేటప్పుడు వాళ్ళు మన పక్షమున ఉన్నారా లేదా అన్నది కనిపెట్టగలుగుతాం మనం. And by that you will know whether they are on your team or not. అందుకే కానీ ఇక్కడ యోషియా అలా కాదు, తన వాళ్ళందరూ కూడా యోషియాతో మంచి మనస్తత్వం కలిగి నిబంధన కలిగి ఉన్నారు. Josiah was not like that. He was good at heart, and all the children together were having a covenant. ఎందుకంటే యోషియా యూదా రాజులలో అత్యంత అద్భుతమైన వాడు. Josiah was a wonderful king in all the nation. అతని విధేయత దేవుని మీద ప్రజల మీద ఉన్న శ్రద్ధ విషయంలో చాలా ప్రత్యేకమైన వాడు. His obedience was so significant that everybody ఈ knew his విధంగా faithfulness. ప్రవక్తలు ఉండాలండి. This is how the prophets are supposed to be. ఎలా ఉండాలి? How they're supposed to. దేవునికి విధేయత కలిగి ఉండాలి ఫస్ట్ ప్రవక్తలందరూ. The prophets primarily should be obedient. అదే విధంగా వారికి అనుగ్రహించబడిన ప్రజల మీద కూడా ఎంతో శ్రద్ధ కలిగి ఉండాలి. And they should really take care of the people whom God has given them. ఈ విషయంలో జోషియా నెగ్గాడు, చాలా ప్రత్యేకమైన వాడు. Josiah won, and he was special in this. దేవునికి ఎరుకైన వాడే అన్నట్టు కనపడుతున్నాడు అక్కడ. Clearly means that Josiah was very close to God and known by God. అతడు జీవించి ఉన్నంత కాలము దేవుడు అతన్ని అతని రాజ్యాన్ని ఆశీర్వదించుకుంటూనే వచ్చారు. The Lord God was blessing Josiah and his kingdom from all corners. అంటే జోసియా తన రాజ్యాన్ని దేవుణ్ణి గౌరవించే, మళ్ళీ చెప్తున్నా, దేవుణ్ణి గౌరవించే రాజ్యంగా చేశారు. And Josiah's life was so good that the people started honoring God because of Josiah and his rules. 2 Kings 22 verse 19 and 20. రెండవ రాజుల గ్రంథం 22వ అధ్యాయము 19-20 వచనం. 2 Kings 22 verses 19-20. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదుల అగుదురనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి కనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. ఇప్పుడు చెప్పండి, ఇదండి నేను అంగీకరించాలంటే, దేవుడు అంగీకరించండి, ఇటువంటి మనస్తత్వం ఉండాలి. చెక్ చేసుకోండి. If God has to accept you, you need to have this kind of character. Now check. అంటే అన్నారు ఈ స్థలం పాడైపోద్దని దేవుడు చెప్పారు. And God told that this place will become వాళ్ళ desolate. కాపురస్తులు నాశనం అయిపోతారని చెప్పారు. And told his entire inhabitants will be lost. వాళ్ళ పేరు మొత్తం నాశనం అయిపోతుందని చెప్పారు. The name will be totally erased. అయినా కూడా నువ్వు అది విన్నావు. You heard concerning the words. చెప్తున్నారు, అది విన్నావు నువ్వు. When your heart was at tender age, you heard his words. కోపం తెచ్చుకోలేదు, పగ పెట్టుకోలా. But you were not angry and upset. ఆ మాటలు నువ్వు విన్నావు. You heard those words. ఇవన్నీ పాజిటివ్ కాదు, నెగిటివే విన్నాడు. You heard negative speech, but you humbled yourself before the Lord and you turned. కానీ మనుషులు అలా తెలుసా, నువ్వు ఇలా అన్నావంట కదా నన్ను. But people on the other hand, they will say, oh, you spoke about me the other day like that? నేను ఇలా అయిపోతాను నువ్వు చెప్పామంట కదా నువ్వు. You told that I will be destroyed, I will నేను become నాశనం desolate. అయిపోతానని చెప్పామంట కదా నువ్వు. It seems you told that I will become desolate. చూసారా, దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళకి తెలియని వాళ్ళకి ఎంత డిఫరెన్స్ ఉంటుందో. Look at that huge difference between the people who knew God and people who don't know. దేవుడు తెలుసు, కానీ దేవునికి నమ్మకంగా వాళ్ళు లేరు కాబట్టి వచ్చి నువ్వు ఎలా చెప్తావు అంటే నువ్వు నీ మాట వింటేనే దేవుడా లేకపోతే దేవుడు కాదా, ఇలాంటి మాటలు మాట్లాడతారు వాళ్ళు. They only believe God, they did not know who God is. That's the reason why their speech is so pungent and the way they react is very intense. కానీ నిన్ను ఎవరు చూస్తున్నారు? But who is observing you? మనుషులు కాదు, It's not man. దేవుడు చూస్తున్నారు అక్కడ. The Lord is looking down at you. ఆయనే చెప్తున్నారు. He's saying these words. నీ ప్రజల గురించి, నీ అధిపతుల గురించి, నీ రాజ్యం గురించి నాశనం అయిపోతుందని ఆ గ్రంథంలో రాయబడినంత నువ్వు విన్నావు. విని ఏం చేస్తావు? నువ్వు ఆలకించావు. But as for you, O king, you knew everything concerning the words that you have heard, but you did not neglect. You heard and you immediately put it in action. మెత్తని మనస్సు కలిగి ఉన్నావు అంటే నిజం చెప్పాలంటే ఆ గారెడివాడు కూడా మంచోడు అనుకోవాలి. ఇంకా
Your heart was so tender. If that is the case, even the sorcerer was very kind-hearted. ఎందుకంటే పరిశుద్ధాత్మ వరం కావాలని డబ్బు పెట్టినా కూడా నీ హృదయం దేవుడి ముందు సరిగ్గా లేదు అన్నప్పుడు వెంటనే తను తాను తగ్గించుకుని అయ్యా నా గురించి ప్రార్థన చెయ్యయ్యా అని అడుగుతాడు. కానీ ఈ మనుషులు ఇప్పుడున్న మనుషులు అలా ఉండరు వాళ్ళు. When Simon the sorcerer was rebuked, telling that I perceive that your heart is not right before God, he immediately repented and said, please forgive me of the sins, and whatever you spoke should not come upon me. But కానీ nowadays people are not like that. యోషే ఏం చేశాడు? మెత్తని మనస్సు కలిగి దేవుడి సన్నిధిలో దీనత్వము ధరించాడు. Josiah's heart became so tender that he humbled himself before the Lord and ప్రేరేం turned చేయలా. towards God. He didn't pray. ప్రేయర్ చేయలా. There was no prayer that he తన could see. హృదయంలో ఉన్న ఆలోచన దేవుడు చూసేశారు. తన ప్రవర్తన కనపడింది. తన హృదయంలో తన యథార్థంగా తన ప్రవర్తించే విధానము, తన యాటిట్యూడ్ ని దేవుడు చూసి చెప్పేశారు అక్కడ. Even before Josiah could put anything into action, God saw the intentions of Josiah. He saw his repentance and he saw he was conducting. Therefore, God gave a positive answer. ఆ కన్నీరు తీసేసుకొని చెప్పారు, నీ మను నేను విన్నాను అని. And the moment Josiah cried, tore his clothes, God said, I heard your prayers and I will నీ definitely come. కష్టాలు బాధలు తెచ్చుకుని నువ్వు ఏడ్చిన కన్నీరుకి వాల్యూ ఉండదండి దేవుడి దగ్గర. And God knows about the genuine tears and genuine way people turn. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉంటే చూసారా, ఆ కన్నీళ్లు చాలా, ఆ కన్నీరులోనే ప్రేయర్ ఉంటుంది. And if your tears are associated with godly sorrow, that is well to be taken and not to be repented. 20వ వచనం చూడండి. వర్స్ 20. నేను నిన్ను నీ పితరుల యొద్ద చేర్చుదును, నీవు నెమ్మది నొందిన నువ్వు వాడివై నెమ్మదిగా ఉంటావు. సమాధికి చేర్చబడదువు. నేను ఈ స్థలము మీదకి రప్పింపబోవు కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు. ఇదే యెహోవా వాక్కు. అంతటా వారు ఆ వర్తమానమును రాజునొద్దకు తెచ్చిరి. అయిపోయింది. Amen. నువ్వు ఉన్నంత కాలము నీకు గాని, నీ కుటుంబానికి గాని, నీ రాజ్యానికి గాని ఎటువంటి కీడు రాదు. ఆ కీడు కూడా నువ్వు చూడవని, అది ఈ బరుకులో కావాలి. అది Amen. జరుగుద్ది చూడండి. You and during the times, all your times, no evil shall befall thee. You have been divinely protected. That's what I want to see in all of you in Baruch and your families. ఈ ఒక్కొక్క స్టెప్ నేను మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాను. నేను Each and every step, I am encouraging you that you would follow. అయిపోయింది కదా. ఇప్పుడు 4వ స్టెప్ కూడా చెప్పాలి మీకు. Now I have to mention the 4th step. ఈ 4వ స్టెప్ కి వెళ్ళాలంటే, దాని ఆన్సర్ చెప్పాలంటే 2 Kings 23:21-25 చూద్దాం. 2 Kings 23 verses 21-25. రెండవ రాజుల గ్రంథము 23వ అధ్యాయము 21 నుంచి 25 వచనములు. అంతట రాజు నిబంధన గ్రంథమందు వ్రాసియున్న ప్రకారముగా మీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగను ఆచరించుడని జనుల అందరికీ ఆజ్ఞాపింపగా, ఇశ్రాయేలుకు న్యాయము నడిపించిన న్యాయాధిపతులున్న దినముల నుండి ఇశ్రాయేలు రాజుల యొక్కయు యూదుల రాజు యొక్కయు దినముల అన్నిటి వరకు ఎన్నడూ జరగనంత గొప్పగా ఆ సమయమందు పస్కా పండుగ ఆచరింపబడెను. ఆ పండుగ రాజైన యోషియా ఏలుబడిలో 18 సంవత్సరం మందు యెరూషలేములో యెహోవాకు ఆచరింపబడెను. మరియు కర్ణపిశాచి గల వారిని, సోది చెప్పు వారిని, గృహ దేవతలను, విగ్రహములను, యూదా దేశమందు యెరూషలేం దేశమందును కనబడిన విగ్రహముల అన్నిటినీ యోషియా తీసివేసి యెహోవా మందిరమందు యాజకుడైన హిల్కియాకు దొరికిన గ్రంథమందు వ్రాసియున్న ధర్మశాస్త్రం విధులను స్థిరపరచుటకై ప్రయత్నం చేసెను. అతనికి పూర్వమున్న రాజులలో అతని వలె పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ బలముతోను యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒకడును లేడు. అతని తరువాత అయినను అతని వంటి వాడు ఒకడును లేడు. ఇప్పుడు మనకి ఇక్కడ ఉంది. This is how we ought to be, and it is already there. నిరూపించబడిన భక్తి. It is a proven faith. అంటే నువ్వు నమ్మిన దానికి అక్కడ సాక్ష్యం ఉంది. It's a proven godliness or faith that is shown easily. నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నావు అన్న దానికి, ఆయనకి నమ్మకంగా ఉన్నావు అని తెలిసిన దానికి ఇక్కడ సాక్ష్యం ఉంది. It clearly proves that you are just not a believer but a follower. You are a person who's faithful. అంటే యోషియా అతని నోటితో చెప్పినది చేతలలో చూపించిన సాక్ష్యం ఉంది. అంటే అతనిలో ఒక అజంప్షన్ లేదు, ఒక ఎక్స్పెక్టేషన్ లేదు, మ్యానిపులేషన్ లేదు, ఏ ప్రవర్తన లేదు.
Josiah was just not mere spoken word, but he put it in action, everything that he spoke. So it was just not manipulation at all, it was genuine. వాక్యానుసారమైన హృదయము పూర్తిగా తన రాజ్యాన్ని పవిత్రపరచుకోవడం అనేది జరిగింది చూడండి. And purely నీ because ఇంటి of మీద the word of God, నీ చేతిలోనే ఉంది. and purely because of the word of God put into practice, the entire nation was cleansed. Therefore, in your case also, you have to cleanse your own houses. అంతే, నీ ఇంటి నువ్వు పవిత్రం చేసుకోవచ్చు. You can cleanse your own house. ఇప్పుడు ఇతను నిరూపించబడిన భక్తి అని అన్నారు. ఓకే, And here it is a proven godliness. ఇక్కడ ఈ విధంగా ఉండాలని నేను నిర్ణయం తీసుకున్నాను అనలేదు అక్కడ. He didn't say, okay, I'm going to be good from now onwards. ఇతను కమిట్మెంట్ ఇవ్వలేదు. He did not just give a mere commitment. ఓకే, కమిట్మెంట్ అవ్వలేదు. అతను స్థిరంగా నిలబడిపోయాడు. He established himself so well. It was just not mere words of the air. ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. Look at the huge contrast. కమిట్మెంట్ అంటే నేను ఈ విధంగా ఈ విధంగా నేను నిర్ణయం తీసుకున్నాను, ఈ విధంగా ఉండాలని నేను అనుకున్నాను అంటారు చూసారా, ఆ విధంగా లేడు ఇతను ఇక్కడ. It is just not mere words where people say, from now onwards I have decided to stand firm, from now onwards I will be good. It was not those words at all. He established himself by his words, by putting it into action. కదా, అతను డెడికేటెడ్ అయి ఉన్నాడు అక్కడ. ఆ విషయంలో కమిట్మెంట్ తీసుకోలే, డెడికేషన్ తీసుకున్నాడు అక్కడ. He proved it by dedication, just not mere words. ఇప్పుడు చెప్పండి, నేను ఈ విధంగా ఉండాలని నేర్చుకున్నాను, ఈ విధంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాను అన్న పదము ఒక సంవత్సరంలో ఎన్నిసార్లు చెప్పుంటారు? How many times you would have told by yourself, now I came to know of the అసలు truth, మీకు now I గుర్తుందా? realize, now I want to transform. But this is what ఏ is done. విషయంలో చెప్పానని అంటే నేను నోరు జాగ్రత్త పెట్టుకోవాలనుకుంటున్నాను అని అంటావు. మళ్ళీ మనమే మనుషుల దగ్గర ఎగతాళి చేసుకుంటాం. సరేలే, ఇప్పుడు నీకు సంతోషమే కదా, నేను ఎలాగో లేను కదా, నీకు సంతోషమే కదా అని ఎగతాళిగా మాట్లాడడము, ఇవన్నీ కూడా ఏంటంటే నేను నోరు జాగ్రత్త పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నాను అంటాము, నోరేసుకుని పడిపోతూ ఉంటాం. You will say you have to be very careful with what you have to speak, but at the same time you look at others and say, oh, now that I'm not there, you must be very happy. Now that I'm not there, everything should be good with you. You are very Ante. sarcastic in your speech. అతను డెడికేట్ అయ్యి ఉన్నాడా, కమిట్మెంట్ తీసుకుని ఉన్నాడా ఒకసారి Now ఆలోచించండి. you need to check, Josiah, was he totally dedicated or just merely speaking? ఎందుకంటే మనము ఒక పక్కన తప్పులు చేసేసుకుంటూ పాపం చేసుకుంటూ వెళ్ళిపోయి కూడా దేవుడి వాక్యాన్ని చక్కగా బోధించుకుంటూ మంచి పాయింట్లు చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. We will definitely go aside from the word of God, but we are very good in preaching to others. కదా, కానీ మనలో ఆ పాపం ఉందని ఎందుకు గుర్తుకు రావట్లే? నువ్వు చెప్పే పాయింట్ లోనే ఉంది నీలో పాపం ఉన్నట్టు, కానీ నువ్వు ఎందుకు రియలైజ్ అవ్వలేకపోయావు? Why are you not able to realize that there is sin still found in you? అది నాకు చాలా సర్ప్రైజ్ అనిపిస్తుందండి. And it is very surprising indeed. చెప్పేటప్పుడు దేవుడు ఎట్లా చెప్పారంటే, దేవుడు ఏమన్నారంటే అని మంచిగా చెప్తాము, ఇలా ఉండకూడదని చెప్పారు. కానీ నువ్వు పాపములో ఉంటూ పాపం చేసుకుంటూ వెళ్తూ అన్ని చేసుకుంటూ వెళ్తూ దేవుడు ఇలా మాట్లాడారు, ఇలా చెప్పారని చెప్పేటప్పుడు సిగ్గనిపించదా? You are saying this is how God wants and this is how you are to be, while you're saying this on one side, but you're not at all practicing. Everybody knows this. Are you not feeling ashamed? యోషియా అలా లేడు. Josiah was not like that. అలా లేడు. Oh, Josiah was not like ఇచ్చిన that. మాటకు తగ్గట్టు అతను ఉన్నాడు. Josiah was able to keep his word. ఎందుకంటే అతనిలో తగ్గింపు గుణం ఉంది. There was absolute humbleness that can be దేవుడు found. నిన్ను చూడ్డు, God doesn't see నీలో you. ఉన్న తగ్గింపు గుణం చూస్తాడు. God doesn't see you, but he sees their obedience and humbleness in you. అంతే. అంటే దేవుడు ఏ విధంగా దేవుడు చేస్తాడు నీ జీవితంలో, దేవుడు చెయ్యాలి అని అంటే నీలో విధేయత కనపడాలి, నీలో తగ్గింపు గుణం కనపడాలి, నీలో దేవుడికి ఇష్టమైన విధంగా కనబడితే నీకు చేస్తారు. కానీ ఏమీ లేకుండా దేవుడు నాకు చేయాలని ఎలా అడుగుతారు? నాకు అర్థం కావట్లేదు. ఏ విధంగా నోరు వస్తుందని అనిపిస్తుంది నాకు. I'm surprised how people ask God, you have to do this in my life, while they don't want to be obedient, they don't want to be submissive, they don't want to be humble. When you don't have the characteristics of God, how can you ask God to do things for you? ఓకే, ఇప్పుడు నువ్వు దేవునికి ఏ విధంగా సేవ చేస్తున్నావు? పోనీ Now I'm asking this question, in what way are you serving God? ఎందుకు అడుగుతున్నానంటే, యోషియా ఏ విధంగా సేవ చేశాడో ఇప్పుడు చూపిస్తాను మీకు. Now I'm going to show you how Josiah was serving the Lord. So I'm asking this question, how are you serving the Lord? ఓకే, దావీదు అతని ముత్తాత.
David was his great great grandfather of Josiah. అతని మార్గంలో ఇతను నడవడమే దేవుడు సేవ చేయడం మొదలు పెట్టేశాడు. అతనికే తెలియదు దేవుడు సేవ చేస్తున్నాడని. He never knew that he was serving God, but he was walking in the footsteps of his great grandfather David. నువ్వు తీసుకునే నిర్ణయం నిన్ను దేవుని మార్గంలోనికి నడిపిస్తుంది. Your decisions, if it is right, it will lead you towards God. నువ్వు ఆశీర్వాదం కావాలి అని తీసుకునే నిర్ణయము దేవుని మార్గం నుండి నేను పక్క త్రోక నడిపిస్తుంది. But when you want only blessings, but then that will deviate you and distract you and turn you away from God. ఇక్కడ 8 సంవత్సరాలకి రాజు అయితే దేవుని తెలుసుకున్నాడు అని అర్థం. After becoming a king when he was 8 years of age, that means he knew God. 16 సంవత్సరాలకి దేవుణ్ణి అనుసరించడం మొదలు పెట్టాడు. And then in the 16th year, by 16 years, he started putting everything into practice. 20 whatever he knew. సంవత్సరాలకి మంచి చెడు అంతా తెలిసిపోయింది అతనికి. By 20 years, he knew the difference between good and evil. అన్ని బలహీనతల్ని పాపాన్ని తుడిచివేసే అన్నిటినీ కూడా రాజ్యంలో లేకుండా చెయ్యాలని ఆ 100% వర్కౌట్ చేశాడు అతను. His effort రేపు was చెప్తాను, so ఆ good. తర్వాత చెప్తాను అని అనలేదు అక్కడ. వెంటనే అది ఒకళ్ళు శ్రద్ధ కలిగి ఉన్నారంటే వెంటనే జరుగుద్ది. His effort was so good that he started bringing a transformation and cleansing the entire nation of Israel. So if somebody is determined, they can do it immediately. They will not delay. ఇందాక మీకు చెప్పాను కదా, ఈ పాయింట్ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇంకొక పాయింట్ లో ఇస్తానని అన్నాను కదా. Did I not tell you that I have to further explain you about Okay. this point? 2 Kings 22:8 కేలండి. 2 Kings 22:8 రెండవ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 8వ 8 వచనం. ఎస్. అంతటా ప్రధాన యాజకుడైన హిల్కియా యెహోవా మందిరమందు ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికినని షాఫాను అను శాస్త్రితో చెప్పి ఆ గ్రంథమును షాఫానుకును అప్పగించెను. అతడు దానిని చదివి అంతే. ఇక్కడ ఫస్ట్ ఏమైంది, ధర్మశాస్త్ర గ్రంథము 300 సంవత్సరాల తర్వాత ఆ దేవాలయం, అదే చెప్తున్నానండి, నీ శరీరము దేవునికి ఆలయమై ఉన్నది. ఓకే, Your body is the temple of the living God. నీ శరీరంలో ఉండే బలహీనతలు గాని, పాపపు ఆలోచనలు గాని, చెడు ఆలోచనలు గాని, చెడు తలంపులు గాని, వీటన్నిటినీ తీసేస్తేనేనండి నీకు సత్యం దొరికేది. You can find the truth only when you remove all your weaknesses or areas of improvement or setbacks. You have to remove, only then you can find the truth. మనం అబద్ధాలు చెప్పి అబద్ధాలు క్రియేట్ చేసుకుంటూ నాకు మేలు జరగలేదు, నాకు అన్యాయం జరిగింది అని అంటే ఏదైనా బాగుంటుందా? When you are known for telling lies, falsehood is there in your life, and you say God has not blessed me, why still am I struggling? Do you think it's right? కరెక్ట్ కాదు. నీ క్రియలకు తగ్గట్టు నీకు దొరికింది అంతే. You got the reward of your previous past of whatever you have done. అంటే ఈ 8th verse లో ఏముంది, సత్యం దొరికింది అక్కడ. In the 8th verse, you can find that they found the truth. కాబట్టి సత్యవాక్యం కావాలి అనే ఈ శరీరానికే దొరుకుతుందండి. And that body which desires for the truth only will start getting the truth, not to everybody. అప్పుడే వాళ్ళకి విడుదల దొరుకుతుంది. Only then they will get deliverance. అప్పుడు ఆశీర్వదించబడతారు. Then they will be blessed. నెక్స్ట్ వర్స్ చూద్దాం. 9వ వచనం. రాజునొద్దకు తిరిగి వచ్చి మీ సేవకుల మందిరమందు దొరికిన ద్రవ్యమును సమకూర్చి యెహోవా మందిరపు పని విషయములో అధికారులై పని జరిగించి వారి చేతికి అప్పగించిరని వర్తమానము తెలిపి యాజకుడైన హిల్కియా అదిగో యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథము అప్పగించినని రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సముఖమందు చదివాను. అంతే. ఏముంది, ఫస్ట్ సత్యం దొరికింది. First thing is they got the truth. నువ్వు ఇక్కడికి వచ్చి వాక్యం వింటున్నావు అంటే నీకు సత్యం దొరికింది. You are hearing the word from here, that means you got the truth. ఓకే, నువ్వు ఎలా వింటున్నావు మరి? Therefore, how are you paying attention and listening? దేవుడు తెలుసు అనుకుని ఆయనకి నమ్మకంగా లేకుండా నువ్వు ఉన్నావు అనుకో, వాక్యం నీకేం పెద్దగా పనిచేయదు, ఫరక్ పడదు. If you say you know God but you're not obedient, means then the word will not be effective in your life. అదే యోషియా లాగా ఉన్నావు అనుకో, But on the other hand, if you're like Josiah, ఫస్ట్ తప్పక నీకు సత్యం దొరుకుద్ది. you will also get the truth. ఆ సత్యవాక్యం దొరికిన తర్వాత ఏం చేస్తారు, వాళ్ళు చదువుతారు. After knowing the truth, they will start reading the truth more. ఓకే, చదివాక ఏమైంది? 11th verse చూడండి. Let's see verse 11, what happened after they read it. 11వ వచనం. రాజు ధర్మశాస్త్రం గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనెను. అంతే, విన్నాడు. వింటేనేనండి నీ హృదయాన్ని చింపుకోగలుగుతావు. You can tear your heart only when you hear. ఇప్పుడు చెప్పు, నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నావు, సత్యవాక్యం వస్తుంది,
నువ్వు ఏ విధంగా వింటున్నావు? You're coming and hearing, but how are you hearing? ఇక్కడ యోషే ఏం చేస్తాడో చెప్పేశాను. I ఇది told you ఇది about ఇది కూడా Josiah. ఇదంతా కూడా ఫోర్ వార్నింగే. What Josiah did and what the Lord is telling us, it's a forewarning to us. నువ్వు రక్షించబడతావు. You will be saved. మరలా నీ కుటుంబాన్ని పవిత్రపరచుకుని మంచి స్థాయికి వెళ్ళగలుగుతావు నువ్వు. You can save your family, cleanse your family, and go to a good state. సత్యవాక్యం ఒక వ్యక్తికి ఎప్పుడు దొరుకుద్ది తెలుసా? You know, when a person receives the truth, తన శరీరాన్ని బాగు చేసుకోవాలన్న మనస్తత్వం ఉంటేనే సత్యవాక్యం దొరుకుద్ది. only when you decide to change and repent and relate, only then you will get the book of truth. నేను నోరు జాగ్రత్త పెట్టుకుంటున్నా, నేను నా ఆలోచన అక్కర్లేదు నాకు. You don't have to keep on repeatedly telling that నీకు I'm తెలుసు going to నువ్వు be జాగ్రత్త careful in my పెట్టుకుంటున్నా, mouth. నువ్వు జాగ్రత్త పెట్టుకుంటున్నావో లేదో నీకు తెలుసు, నీవు ఏ విధంగా ఆలోచిస్తున్నావో నీకు తెలుసు, ఎదుటి వాళ్ళ గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నావో నాకు తెలుసు, నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావో దేవుడికి అన్ని తెలుసు. But I know how you are thinking, what are your intentions, what are your evil schemes and planning. I know what you are planning for others. Everything I know, కానీ says God. ఇక్కడ నిరూపించబడిన భక్తి అండి. ఇక్కడ నిరూపించబడిన భక్తి. Here it is a clear proven godliness. అతను నిబంధన చేసుకున్నాడు, దాని మీద నిలబడ్డాడు. He made a covenant and he abide in the covenant. నిలబడి దాని ప్రకారం జీవిస్తాం కనిపిస్తుంది ఇక్కడ. And not only he spoke, he was able to put it in action. ఇక్కడ ఈ పాయింట్ ఎందుకు హైలైట్ చేశానంటే ఏ విధంగా దాని మీద నిలబడగలిగాడు అన్నది మీకు తెలియాలి కదా. You should know how stubborn and determined he was to hold on to his own words. అయిన తర్వాత బట్టలు చింపుకుని దుఃఖపడిపోయాడు. After tearing his clothes, he went into godly sorrow. ఇప్పుడు 13వ వచనానికి వెళ్ళండి. Let's go to verse 13. మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను గూర్చి నా విషయంలోను నా విషయంలో, జనుల విషయంలోను జనుల విషయంలో, యూదా వారి అందరి విషయంలోను యూదా వారి అందరి విషయంలో యెహోవా యొద్ద విచారణ చేయుడి. మన పితరులు తమ విషయంలో వ్రాయబడి ఉన్న దాని అంతటి ప్రకారము చేయక ఈ గ్రంథపు మాటలు ఏముంది? మన పితరులు తమ విషయంలో, మన పితరులు వారి విషయంలో వ్రాయబడి ఉన్న దాని అంతటి ప్రకారము చేయక ఈ గ్రంథపు మాటలను వినని వారైరి. వాక్యము వినలేదు. Because our fathers have not obeyed the words of this book and to do according to all that is written concerning us. వాళ్ళు వినలేదు వాక్యము. They did not obey. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది వాక్యం Now వింటున్నారు? tell me, how many of us are listening and obeying? ఎంతమంది వింటున్నారు? How many of us are listening to the word? Not many. ఇప్పుడు మనం ఏదైనా అనుకుంటే అనుకోవచ్చండి. You can have your own thoughts. మన అభిప్రాయం ఏంటి తెలుసా? చెత్త అభిప్రాయం తీసుకుంటాము, కానీ ఎదుటి వాళ్ళకి చూపించినప్పుడు కరెక్ట్ అన్నట్టుగా నిరూపించుకుంటాం. Our opinions will be so like trash like situation, but when we are proving, we prove as if we have done something great. అంతే. And that's a వాళ్ళ trend. అభిప్రాయాలు నీ తప్పు అంటే అంతే. If they feel that their opinions are not considered, they will be angry and upset at you. అంతే. మన పితరులు ఈ మాట వినకుండా, గ్రంథము మాట వినకుండా, దేవుడి మాట వినకుండా ఉండటం వలనే ఇంత పరిస్థితి తెచ్చుకున్నారు. అంటే ఇక్కడ ఏమని తెలుసా? ఈ గ్రంథపు మాటలను వినని వారైరి కనుక యెహోవా కోపాగ్ని మన మీద ఇంకా అధికముగా మండుచుందంటే అతనికి తెలుసుకున్నాడు. ఎందుకంటే దేవుని ఎరిగి ఉండి దేవునికి నమ్మకంగా ఉన్నవారికి దేవుడి కోపం ఉందా లేదా అన్నది వాళ్ళు బాగా The గ్రహించగలుగుతారు. people who know God can clearly know if the wrath of God is aroused or not. That's how Josiah was able to identify that the wrath of God, the reason is because of the disobedience of the forefathers. So we also should not be like that, is what he was telling. పిల్లల్ని చేర్చుకున్నట్టు కోడి తన గంప కింద పిల్లల్ని చేర్చుకున్నట్టు ఎన్నో మార్లు చేర్చుకున్నాను కానీ వాళ్ళు విననోళ్ళరే అని ఎందుకు చెప్పారు మరి? Why did the Lord say, as the hen gathers its chicks and put under the basket, but they were not willing to stay inside? They were going away. మరి ఇన్ని చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు కోపాగ్ని మన మీద ఇంత అధికముగా మండుచున్నదని అతను ఎలా గుర్తించగలిగాడు? How was it he was able to recognize that the wrath of God was so intense? 300 సంవత్సరాల తర్వాత దొరికిన వాక్యం. It was a book of law that they found after 300 long years. ఎప్పుడో తర్వాత దొరికిన సత్య మార్గము, ఆ వాక్యం చూసిన వెంటనే ఎందుకు బట్టలు చింపుకోవాలి, ఎందుకు ఏడవాలి? Why should he cry, tear his clothes after reading the content of the books? అతను ప్రవక్తల్ని అడిగాడు, ఈ వాక్యము వినేటప్పుడు ఇంకా దేవుని కోపము మా మీద ఉన్నట్టు నాకు తెలుస్తుంది అని అంటున్నాడు. తెలుస్తుంది అక్కడ అతనికి. Josiah was able to recognize that the wrath of God is aroused against them. చూడండి 14. 14వ వచనం. కాబట్టి యాజకుడైన హిల్కియాయును, అహీకుమును, అక్బోరును, షాఫానును, అసయాయును
ప్రవక్తియగు హుల్దయ యొద్దకు వచ్చి, ఈమె వస్త్రశాలకు అధికారియగు ఉమ్, హర్హషుకు పుట్టిన త్విక్వాక కుమారుడైన హల్లూమునకు భార్య అయి యెరూషలేములో 2వ భాగమందు కాపరస్తులై ఉండెను. ఈమె యొద్దకు వారు వచ్చి మాటలాడగా ఈమె వారితో ఇట్లనెను, ఇట్లా ఏమనింది? మిమ్మును నా యొద్దకు పంపిన వానితో ఈ మాట తెలియజెప్పుడి. అది నా దగ్గరకు వచ్చాయి కదా, వాళ్ళకి ఈ మాట చెప్పండి. ఏమని? 16, యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా సెలవిచ్చినదేమనగా, యూదారాజు చదివించిన గ్రంథములో వ్రాయబడి ఉన్న కీడంతటిని ఆ ఏదియు విడిచిపెట్టకుండా విడిచిపెట్టకుండా నేను ఈ స్థలము మీదకిని దాని కాపురస్తుల మీదకిని రప్పింతును. ఈ జనులు నన్ను విడిచి విడిచి ఇతర దేవతలకు ధూపము వేయుచు ఆహా తమ సకల కార్యముల చేత నాకు కోపము పుట్టించి ఉన్నారు గనుక కనుక నా కోపము ఆరిపోకుండా ఈ స్థలము మీద రగులు కొనుచున్నది. ఉమ్, యెహోవా యొద్ద విచారణ చేయుటకై మిమ్మల్ని పంపిన యూదా రాజునకు ఈ మాట తెలియపరచుడి. అయిపోయింది. ఉన్నది ఉన్నట్టండి. ముఖస్థుతి చెయ్యొద్దు, ఫ్లాటరింగ్ చెయ్యొద్దు ఎవరిని. Never ఉన్నది ఉన్నట్టు flattered. చెప్పడం జరిగింది అక్కడ. She never flattered. She spoke things that was true. ఈ 18th verse లో యెహోవా యొద్ద విచారణ చేయుటకై మిమ్మును పంపిన యూదారాజునకు ఈ మాట చెప్పండి అని అన్నారు. అంటే ఇక్కడి నుంచి నువ్వు విన్న వాక్యంలో నీకు వస్తుంది ఎవరెవరికి ఏమేమి వెళ్ళాలో దేవుడు రిలీజ్ చేస్తున్నారు. The Lord is releasing to everyone whatever the word is relevant for them. మరి ఈ జీవ గ్రంథంలో నువ్వు విని అందరూ చదివేస్తున్నారు, అందరూ Everybody is వినేస్తున్నారు. బైబిల్ ఓ సంవత్సరం అంతా చదివేసే వాళ్ళు ఉన్నారు, 5 సంవత్సరాల వరకు చదివేసే వాళ్ళు ఉన్నారు. కానీ వాక్యం యొక్క అవగాహన లేదు, వాక్యం యొక్క గ్రహింపు లేదు. దేవుడికి ఏది ఇష్టమో తెలియదు, దేవుడికి ఏది ఇష్టం ఉండదో తెలియదు, ఏమీ తెలియదు. కానీ బైబిల్ మాత్రం చదివేస్తారు, బయటకు వెళ్ళి బూతులు మాట్లాడతారు. People are good in reading the Bible over the year or 5 years or many times, but they don't know the content. But the moment they finish the Bible, they go about using abusive words and behaving in the wrong way. కదా, తప్పులు, నిందలు, బూతులు, అబద్ధ సాక్ష్యాలు, ఒక మనిషిని నాశనం చెయ్యాలన్న ఆలోచన నువ్వు ప్రవర్తిస్తున్నావు అంటే దేవునికి తప్పకుండా ఇప్పటికీ నీ మీద కోపమే ఉంటది. మరి The Lord God is still angry at you and your family members because you're still caught up in lies, falsehood, gossiping, and maligning someone's name and implicating them. అంటే ఇప్పటికీ కూడా తండ్రి మాట వచ్చినప్పుడు మనుషులు వినల. ఆ తండ్రి మాట అంటే ఆ కాలంలో పాత నిబంధనలో ప్రవక్తలు. The God sent the prophets in the Old Testament, but they did not listen to the prophets. ఓకే, కుమారుణ్ణి పంపిన తర్వాత కూడా మనుషుల మార్పు రాల. Even when Jesus, the Son of God, directly came, they did not believe in his words. ఆయన తర్వాత పరిశుద్ధాత్మని పంపినాక కూడా But even if the Holy Spirit was sent after Jesus ascended, still people did not change. మరి మార్పు రాల. There was no transformation. కానీ ఇతను ఏం చేశాడు? But what about Josiah? అన్ని తెలుసుకుని, He started knowing and understanding. అన్ని తెలుసుకుని వాళ్ళ ప్రజల్ని కాపాడుకోవడానికి ఒక స్టెప్ వేశాడు, వాళ్ళ రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఒక స్టెప్ వేశాడు. వాళ్ళందరినీ పిలిచి ఆ వాక్యాన్ని ముందు పెట్టి వాళ్ళని పశ్చాత్తాపంలోనికి తీసుకొచ్చి మీరు తప్పు చెయ్యొద్దు అని చెప్పి తీసుకొచ్చి మంచి మార్గంలోనికి నడిపించుకుంటూ వెళ్ళడం వలన యోషియా ఉన్నంత కాలము సంతోషంతో సుఖంగా మనుషులు బ్రతికేశారు. And the entire land was filled with peace and joy purely because of one man transforming the entire land. అంటే మీరు 2 Kings 23:25 మీరు చూసారంటే పూర్ణ హృదయంతో దేవుని తట్టు తిరిగాడు అన్న సాక్ష్యం అతని దగ్గర ఉంది. And when you read this particular part of the scripture which says Josiah turned with all his heart and soul towards the Lord. అది క్రీస్తుని చూపించగలిగింది. And that was showing the significance of Christ. అలాగే 2 Kings 22:2లో దావీదు మార్గంలో నడవడం అన్నది కనిపించింది. And in verse 2 you can find that he was walking in the path of his forefather David. అక్కడ కూడా దావీదు కుమారుడా అన్నది క్రీస్తుని చూపించాడు. And there also he was saying David was and అలాగే Christ was a son of David. 2 Chronicles 34:31లో ఏం చేశారు? దేవుని ఆజ్ఞను పాటించాలన్నది డిసిషన్ తీసుకోలే, డెడికేషన్ కలిగి ఉన్నాడు. And in 2 Chronicles 34:31 it was not a decision, it was a dedication of the decision that was followed. సమర్పణ. It's total surrender. అదే చాలా మంది నేను దేవునికి సమర్పించుకుంటున్నానని బంగారం తీసేస్తారు, అన్ని తీసేస్తారు, తల చీరలు కట్టుకుని తిరుగుతారు, కానీ వాళ్ళ హృదయం మాత్రం దేవుడి దగ్గర ఉండదు. They do the physical aspect of removing the jewelry, but their hearts are far away from God. అది సమర్పణ కాదు, ఇది సమర్పణ అంటే.
That is not a genuine surrender. This is the genuine surrender what you ఓకే, will find. నీది డిసిషన్, డెడికేషన్ కాదు. Yours is a mere decision, not dedication. అలాగే 2 Kings 22:19 లో ఏముంది? దేవుడు అతన్ని అంగీకరించేటటువంటి సాక్ష్యాన్ని అతను పొందుకున్నాడు. In 2 Kings 22:19, you can see that his testimony was pleasing in the sight of God. లాస్ట్ స్టెప్ వంశావళి. And the last step is the genealogy that followed. ఓకే, Matthew 1:10-11. మాథ్యూ చాప్టర్ 1 వర్సెస్ 10 and 11. మత్తయి సువార్త 1వ అధ్యాయము 10-11 వచనములు. హిజ్కియా మనష్షేను కనెను, మనష్షే ఆమోనును కనెను, ఆమోను యోషియాను కనెను. యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలములో యోషియా యొకన్యాయును అతని సహోదరులను కనెను. అంటే వంశావళిలో అతని పేరు రావడం అన్నది జరిగింది. And you find in verse 10 that Manasseh begot Ammon, and Ammon begot Josiah, Josiah begot Jeconiah. క్రీస్తు వంశావళిలో ఉన్నాడు. జెర్మయా ప్రవక్త ద్వారా అతని యొక్క మరణం విషయంలో ఇప్పటికీ కూడా ఇశ్రాయేల్ జనాంగంలో ఆ పండగని ఆచరిస్తున్నారు, విలాపంగా ఆచరిస్తున్నారు. చూపిస్తాను. 2 Chronicles 35:24-25 చూడండి. 2 Chronicles 35:24-25. 2వ దినవృత్తాంతంలో 35వ అధ్యాయం 24-25 వచనములు. కావున అతని సేవకుల రథము మీద నుండి అతన్ని దింపి అతనుకున్న వేరు రథము మీద అతని ఉంచి యెరూషలేమునకు అతన్ని తీసుకొని వచ్చిరి. అతను మృతి నొంది తన పితరుల సమాధిలో ఒక దాని యందు పాత పెట్టబడెను. యూదా యెరూషలేము వారు అందరూ యోషియా చనిపోయినని ప్రలాపము చేసిరి. ఇర్మియా ప్రవక్త కూడాను చెప్పండి. యోషియాను గూర్చిన ప్రలాప వాక్యము చేసెను. గాయకులందరూ తమ ప్రలాప వాక్యములతో అతను గూర్చి పలికిరి. నేటి వరకు యోషియాను గూర్చి ఇశ్రాయేలీయులో అలాగు చేయటం వాడు కాయెను. ప్రలాప వాక్యములతో అట్టివి వ్రాయబడి ఉన్నవి. అంతే, చూసావా? ప్రవక్త కూడా క్రీస్తు వంశావళిలోనికి అతను ఎంటర్ అయ్యాడు. ఇర్మియా ప్రవక్త ద్వారా కూడా అతని యొక్క మంచి పనులు ఒక పాట రూపంలో, విలాప రూపంలో ఇప్పటికీ కూడా అది జరుగుతుందండి అక్కడ. Even now you find men and women are speaking and singing and lamenting for Josiah. Even prophet Jeremiah was lamenting for Josiah. ఇప్పటికీ జరుగుతుంది. Even now that's happening. కాబట్టి మెయిన్ మీరు తెలుసుకోవాల్సింది, ఈ రోజు నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నావా, దేవుణ్ణి నమ్ముకున్నావా? Or you have known God, or you're just mere believer alone. అంతే. ఈ రెండిట్లో క్వశ్చన్ వేసుకొని ఆన్సర్ సెలెక్ట్ చేసుకొని మిగతావన్నీ నువ్వు కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళి, ఒకవేళ లేకపోతే అందులోకి రావడానికి నువ్వు ఒక స్టెప్ డెడికేషన్ తీసుకో, డిసిషన్ తీసుకోక. And examine yourself with these questions that has been put forth, and then not just take a decision, but dedicate yourself to the decision that you're going to take. Shalom Aleichem.